హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు 74వ స్వాతంత్ర దినోత్సవాలకు సంబంధించిన అంశాన్ని చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు దేశ సైన్యం మరియు పారామిలిటరీలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇచ్చే పురస్కారాలు, కీర్తి చక్ర, శౌర్య చక్ర, వాటికి సంబంధించిన అంశాన్ని చూద్దాము. మరియు ఈరోజు భారతదేశంలో విశిష్ట పదవులు, అత్యున్నత పదవిలో ఉండే వ్యక్తులకు సంబంధించి బోయింగ్ 777 అనే ఒక విమానం వార్తల్లో ఉంది, దానికి సంబంధించిన అంశం కానివ్వండి. మరియు ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏదో ఒక అంశం వార్తల్లో ఉంది. సో అవన్నీ కూడా ఒకేసారి మనం లింక్ చేసుకుంటూ నేర్చుకుందాము. మరి దాంతోపాటు రాష్ట్రాల్లో ప్రారంభమైన అంశాలు కానివ్వండి, వార్తలు నిలిచిన వ్యక్తులు కానివ్వండి, ఒక్కొక్కటిగా నేరుగా మనం ఇప్పుడు నేర్చుకుందాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అభ్యర్థులకు ఒక చిన్న మనవి. ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కొంతమంది తొందరగా క్లాస్ కంప్లీట్ చేయమంటున్నారు, కొంతమంది ఎంత టైం అయినా సరే సార్ మీరు డీటెయిల్గా చెప్పమంటున్నారు. సో ఎక్కడైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా ప్రశ్నలు పడుతున్నాయో, ఏ ఏరియాని అయితే ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తాడో అక్కడ ఖచ్చితంగా నేను స్ట్రెస్ చేస్తాను, అక్కడ ఇన్ డీటెయిల్గా ఇస్తాను. కొంచెం టైం లేట్ అయినా ఇన్ డీటెయిల్గా ఇస్తాను. కొన్ని పాయింట్స్ ఉంటాయి, టు ద పాయింట్ చదివే బిట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, వార్తలో నిలిచిన వ్యక్తులు కానివ్వండి, ఆ వ్యక్తుల విషయంలో కూడా ఒక సంస్థకు నియమితులైతే ఆ సంస్థకి సంబంధించి ఇంపార్టెన్స్ ఉంటే కనుక దాన్ని కూడా చర్చిస్తాను. కొన్ని చిన్న చిన్న సంస్థలు ఉంటాయి, వాటికి సంబంధించి టు ద ఫ్యాక్ట్ చదవండి, అవసరం, అంతకుమించి డీటెయిల్స్ అవసరం లేదు. సో అలాంటి అంశాలు కానివ్వండి, ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదో అక్కడ టు ద పాయింట్ ఇచ్చేస్తాను. లేదు, ఎక్కడైతే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ కావాలో అక్కడ మాత్రం మ్యాక్సిమం ఇన్ డీటెయిల్గా వెళ్తాను, టైంతో కన్సిడర్ చేయకుండా. సో ఈ రకంగా అందరినీ సాటిస్ఫై చేస్తాను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అభ్యర్థులకి ఒక మనవి. ఇప్పుడు రోజు నేను ఎగ్జాంపుల్ ఒక 20 టాపిక్స్ చెప్తున్నాను అనుకోండి, మినిమం చెప్తున్నాను. 20, ఒకరోజు 25, ఒకరోజు 35 కూడా చెప్తున్నాను. సో ఆ టాపిక్స్ ఏవైతే ఉంటాయో మీకు ఇండికేషన్స్ ఇస్తున్నాను, ఈ టాపిక్ అని. ఆ టాపిక్స్ పైన వీలైతే మీరు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఒక అంశం దొరికితే చాలు, కరెంట్ అఫైర్స్లో ఆ అంశం ఉంది అని తెలిస్తే ఆ అంశం చుట్టూ మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం అనేది సులభమైన పద్ధతి. సో నేను నా వంతుగా 100% కంప్లీట్ చేస్తాను. ఇంకా కూడా ఇన్ఫర్మేషన్ కావాలి, దానికి సంబంధించిన హిస్టరీ కానివ్వండి, దానికి సంబంధించి వే ఫార్వర్డ్ కానివ్వండి, ప్రోస్ కాన్స్ లాంటి అంశాలు ఏవైనా ఉంటే, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు ఈ డేటా సరిపోలేదు అనిపిస్తే ఖచ్చితంగా డేటా కలెక్ట్ చేసుకొని మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఏ అంశమైనా ఇప్పుడు ఒక్కడే చెప్తున్నాను, ఈ 25-30 టాపిక్స్లో ఒక టాపిక్ని పట్టేసుకొని నేను ఈరోజు ఒక 2 hours కూడా మాట్లాడవచ్చు, పెద్ద సమస్య కాదు. కానీ పోటీ పరీక్షలకు ఎంతవరకు అవసరం? మినిమం 1 hour నుండి 1.5 hourలో ఎన్ని మ్యాక్సిమం టాపిక్స్ కంప్లీట్ చేయాలని చేస్తున్నాను. సో ఇక్కడ అభ్యర్థులు గమనించేది ఏంటంటే 20 టాపిక్సా 25 టాపిక్సా, ఆ టాపిక్ని హైలైట్ చేసుకోండి. ఆ టాపిక్స్ మీకు ఇండికేషన్ ఇచ్చాను అంటే ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% నేను ఇచ్చే డేటా సరిపోతుంది. ఇంకా సరిపోలేదు అనే భావన ఉంటే మాత్రం ఈ టాపిక్స్ ఇస్తున్నాను కదా, మీకు గైడెన్స్ ఇస్తున్నాను కదా, ఈ టాపిక్స్ పైన దానికి సంబంధించిన హిస్టరీ కానివ్వండి, దానికి సంబంధించిన ఏ అంశమైనా కూడా మీరు ఎక్స్ట్రా గ్యాదర్ చేసుకోండి, సరిపోతుంది. అదొకటే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రకంగా మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ చేయండి. అండ్ మా నుండి మీకు చెప్తున్నాను, సివిల్స్ స్థాయిలో ఎలాంటి ప్రశ్నలు అయితే అడుగుతారో ఆ పాయింట్స్ కూడా ఫోకస్ చేస్తూ మీకు నేను అందిస్తున్నాను. మీరు గమనించండి, ఎక్కువగా సివిల్స్ పైన కూడా ఫోకస్ చేస్తున్నాను నేను. సివిల్స్, గ్రూప్ 1 అక్కడి నుండి చిన్న స్థాయి ఉద్యోగాల వరకు ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా ఉపయోగపడే విధంగా నేను కొన్ని అవసరం ఉన్నాయి చెప్తున్నాను, అవసరం లేని కొన్ని అంశాలు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో అవసరం లేని టాపిక్స్ టు ద పాయింట్ చెప్పేస్తున్నాను, అవసరం ఉండే టాపిక్స్ ఏవైతే చాలా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాను. సో ఆ రకంగా ప్రియారిటీ అనేది మీకు గుర్తుంచుకోండి. సో మిగతా టాపిక్స్ కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఎగ్జాంపుల్, నేను ఒక సంస్థ చెప్పినప్పుడు ఒక సంస్థ గురించి అర్థమని చెప్పొచ్చు. సో దానికోసం టైం పాస్ చేసేసి ఇది స్టాక్ జీకే ఓరియంటెడ్గా క్లాస్ చెప్పాలనుకుంటే ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న అంశాలను అనలైజ్ చేసే విధంగా ఎలా మార్చుకోవాలి మన ఆలోచన అనేది ఫోకస్ చేసుకోండి, అదొకటి ఇంపార్టెంట్. సో ఇక మనం నేరుగా ఈరోజు టాపిక్ వెళ్దాము. అండ్ గుర్తుంచుకోండి, ఖచ్చితంగా రానున్న ఎగ్జామ్స్ మనకి పరీక్ష మీరు చూడండి. ఖచ్చితంగా మీరు రానున్న ఎగ్జామ్లో అది సచివాలయం ఎగ్జామే కానివ్వండి, లేదా గ్రూప్ స్థాయి ఎగ్జామ్సే కానివ్వండి, రానున్న గ్రూప్ 1 మెయిన్సే కానివ్వండి, అంతెందుకు రానున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్సే కానివ్వండి, అందులో మనం చెప్పిన టాపిక్స్ నుండి మీరే అనలైజ్ చేయండి. ఎన్ని టాపిక్స్ ఏ రకంగా అడుగుతున్నాడో మీకు అప్పుడు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈ రకంగా మ్యాక్సిమం ఏ ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మిస్ అయిన కొన్ని అంశాలను రేపు యాడ్ చేస్తున్నాను. ఎందుకు కొన్ని టాపిక్స్ కావాలని ఇంటెన్షన్ 1-2 టాపిక్స్ పక్క పెడుతున్నానంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ పలానా రోజున జరుగుతుంది అంటే వాటిని పక్క పెట్టేసి
ఒక రోజు లేట్గా చెప్తున్నాను. సో అలాంటి అంశాలు మ్యాక్సిమం ఫస్టే చెప్తున్నాను అన్ని. కొన్ని అంశాలు ఏమైనా చెప్పలేదు అనే ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ లాటర్ క్లాస్ తెల్లారి క్లాస్లో ఖచ్చితంగా కవర్ చేస్తాను. సో ఇదొక్కటే ఒక మనవి. సో చూడండి, మన నుండి మీరు మ్యాక్సిమం చూడండి, ఖచ్చితంగా మా నుండి ఉద్యోగం, ఒక అభ్యర్థికి ఉద్యోగం వచ్చినా కూడా మేము చేసే ప్రయత్నం సక్సెస్ అయినట్టే. సో అలా అందరికీ రావాలి, అందరికీ కూడా ఖచ్చితంగా సెట్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో ఫస్ట్ 74th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మనం చూస్తున్నాము. ఎర్రకోట పైన ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ జెండాని ఎగరవేస్తారు, మనం చూసాము. సో ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. బట్ ఈసారి దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా తన యొక్క ప్యాట్రియాటిజం, తన యొక్క దేశభక్తిని చూపించుకోలేకపోయారు. ఇంట్లో ఉండి డిజిటల్ స్వాతంత్ర ఉత్సవాలను చూస్తున్నాం మనం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇలా మొట్టమొదటిసారి నాకు తెలిసి ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇటీవల కాలంలో జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవాలను డిజిటల్ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకున్నాయి. ఎందుకంటే ఫిజికల్గా ఆ ప్రాంతంలో మనం ఉన్నామనుకోండి, వ్యాధి వ్యాప్తి చెందే ఒక మ్యాక్సిమం వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధి వ్యాప్తి చెందకుండా COVID-19 పరిస్థితుల కాలంలో భారత ప్రభుత్వము డిజిటల్ ఇండిపెండెన్స్ అనే నినాదంతో ఈసారి ముందుకు వచ్చింది. మనం చూస్తున్నాం ఇంట్లో ఉండి టీవీల ముందు. అందులోనే చూడండి, ప్రతి సంవత్సరం జరిగే కవాతులు కానివ్వండి, శకటాల ప్రదర్శనలు కానివ్వండి, ఇలాంటి ఏ అంశాలు ఉన్నా కూడా ఈసారి మ్యాక్సిమం పక్కన పెట్టింది. కవాతులు కూడా చాలా లిమిటెడ్ మెంబర్స్తో చేపించారు. అందులో కూడా ఆ ఆర్మీ వ్యక్తులు కానివ్వండి, అక్కడ చేసే సైనిక దళాలు ఎవరైతే ఉంటారో వారి విషయంలో కూడా ముందస్తు జాగ్రత్తలు చాలా తీసుకున్నారు. వాళ్ళకి టెస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా. సో అలా ఈసారి ఆంక్షల నడుమ ఇండిపెండెన్స్ డే ఉత్సవాలను మనం జరుపుకున్నాము. సో ఈ ఇండిపెండెన్స్ డేకి సంబంధించి ఈసారి జరుపుకున్నది 74th. అండ్ రానున్న ఇండిపెండెన్స్ డే 75th. ఆ ఇండిపెండెన్స్ డేని దృష్టిలో ఉంచుకొని భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో స్థానం పొందాలి, తాత్కాలిక దేశాల కూటమిలో అనుకుంది. సో అలా సాధించాము. నెక్స్ట్ 2021, 2022కి సంబంధించి మనము ఇండిపెండెన్స్ డే ఉత్సవాలు మనం అప్పటికి భద్రతా మండలిలో కూడా ఉంటాము. సో 2021 జనవరి నుండి మనం భద్రతా మండలిలో ప్రవేశిస్తున్నాం. తాత్కాలిక దేశాల కూటమిలో 2 ఏళ్ల పాటు ఉంటాము. అదొకటి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ అంశం గురించి మనం అప్పుడే చర్చించుకున్నాం. 75th ఇండిపెండెన్స్ డే దృష్టిలో ఉంచుకొని భారతదేశం ఈసారి పోటీ చేస్తుంది. అందుకోసం ఆఫ్ఘనిస్తాన్ కూడా శాయశక్తులా ప్రయత్నించింది భారతదేశం కోసం, అదొకటి. సో ఈ రకంగా భారతదేశంలో జాతీయ జెండా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జాతీయ జెండా అనేది మన యొక్క ప్రతిష్టకు చిహ్నం. ప్రతి ఒక్క పౌరుడు కూడా గౌరవించాలి. జాతీయ జెండాని గౌరవించాలి అని చెప్పేసి మనకు ప్రాథమిక విధుల్లో కూడా ఉంటుంది. ఆర్టికల్ 51A మొట్టమొదటి అంశంగానే భారతదేశ రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని మరియు జాతీయ గీతాన్ని, భారతదేశ జాతీయ చిహ్నాలన్నింటినీ కూడా గౌరవించాలి విధిగా అని చెప్తారు. అండ్ మనం భారతదేశ జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తాం. అది కూడా భావ వ్యక్తీకరణ, మన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగమే. ఆర్టికల్ 19(1)A మన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో ఆర్టికల్ 19(1)Aలో మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ పతాకానికి మనం సెల్యూట్ చేస్తామా లేదా అని చెప్పేసి. జాతీయ పతాకాన్ని గౌరవిస్తే చాలు, కానీ కొంతమంది మతాల ఆధారంగా దానికి సెల్యూట్ చేయడము, దానికి వందనం చేయడం ప్రాబ్లం అవుతుంది అంటే కనీసం దాన్ని గౌరవించండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చాలా కేసులు చెప్పింది. అండ్ చూడండి, మనం బిజో ఇమ్మాన్యుయల్ వర్సెస్ కేరళ కేసు కానివ్వండి, అలాంటి అంశాలు. అండ్ ఈరోజు భారతదేశంలో జాతీయ జెండాని ఎవరైనా కూడా ఎగరేయవచ్చు. ప్రైవేట్ పర్సన్స్ కానివ్వండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండుగ. ఈరోజు జాతీయ జెండాను ఫ్లాగ్ హాస్టింగ్ అనేది ఎవరైనా చేస్తారు. అలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్సే కానివ్వండి, ఒక వ్యక్తే కానివ్వండి, ఖచ్చితంగా జాతీయ జెండాను ఎవరైనా ఎగరవేయొచ్చు అని 2002 నవీన్ జిందాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. నవీన్ జిందాల్. సో నవీన్ జిందాల్ కేసు మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు భారతదేశ జాతీయ పతాకాన్ని ఎవరైనా ఎగరవేయచ్చు, August 15th కానివ్వండి, కొన్ని జాతీయ పండుగల రోజున. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో మన భారతదేశ జాతీయ పతాకం ఏదైతే ఉందో ఈ రోజున, ఈ జాతీయ పతాకానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఖచ్చితంగా. ఆ నియమ నిబంధనలు ఏంటంటే, జాతీయ పతాకం ఎలా ఉండాలి, ఏ రకంగా ఎగరవేయాలి, ఏ సమయంలో ఎగరవేయాలి, ఒకవేళ జాతీయ పతాకాన్ని ఎవరైనా విమర్శిస్తే జరిగే దానికి వేసే శిక్ష ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సో నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002 ఆధారంగా జాతీయ పతాకానికి సంబంధించి అన్ని అంశాలు కూడా ఒక నియమ నిబంధనలు చెప్తుంది. సో జాతీయ పతాకాన్ని ఏ సమయంలో ఎగిరేయాలి, ఎప్పుడైనా చూడండి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల జాతీయ పతాకాన్ని మళ్ళీ తీసేయాలి. ఈరోజు ఎగిరేస్తారు, దాన్ని సాయంత్రం లోపల మళ్ళీ ఖచ్చితంగా దించేసేయాలి. సో ఆ రకంగా కానివ్వండి. అండ్ జాతీయ పతాకానికి సంబంధించి ఈ నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఏదైతే ఉందో 2002లో వచ్చింది. దాని స్థానంలో అంతకుముందు 1971లో ఒక చట్టం ఉండే, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్
యాక్ట్ 1971 ఇందులో సెక్షన్ 3 ఆధారంగా ఎవరైనా జాతీయ జెండాని స్వప్రయోజనాలకు కానివ్వండి, వాణిజ్య అవసరాలకు కానివ్వండి, ఒక కమర్షియలైజ్ చేశారనుకోండి నేషనల్ ఫ్లాగ్ ని, వారిపైన శిక్షలు కూడా వేస్తుంది ప్రభుత్వము. సెక్షన్ 3 ఆఫ్ నేషనల్ హానర్స్ యాక్ట్ ఏదైతే ఉందో, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్స్ యాక్ట్ 1971 సెక్షన్ 3 ఆధారంగా జాతీయ జెండాను గౌరవించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎవరైనా దీన్ని అవమానపరిచినా, వాణిజ్య అవసరాల కోసం వాడుకున్నా కూడా అది శిక్షార్హమే. అండ్ చూడండి, ఇటీవల కాలంలో కొన్ని యాడ్స్ వస్తున్నాయి. కొంతమంది ముక్కులోకి మాస్క్ కూడా జాతీయ జెండాను పెట్టుకొని, ఎప్పుడు కూడా అలా వాడకూడదు. ఎందుకంటే మనం వాడితే తప్పేం లేదు, కానీ తర్వాత కొంతకాలం పాటు ఆ మాస్క్ని మనం పారేస్తాము. సో పారేస్తే భూమిపైన పడుతుంది, కింద పడేయకూడదు. జాతీయ పతాకాన్ని ఎప్పుడు కూడా కింద పెట్టకూడదు. అలాంటి రూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ జాతీయ పతాకానికి సంబంధించి అధికారికంగా ఎగరవేసే కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటాయి చూడండి. ఇండియా గేట్ కానివ్వండి, ఈరోజు రెడ్ ఫోర్టే కానివ్వండి, రాష్ట్రపతి భవన్ కానివ్వండి, అధికారిక విశిష్ట వ్యక్తులు ఎగరవేసే జాతీయ పతాకానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ ఖచ్చితంగా క్లాత్ విషయంలో కానివ్వండి, మెజర్మెంట్స్ 3:2లో ఉండాలి, హారిజాంటల్గా 3:2లో ఉండాలి అని చెప్పేసి. అలా జాతీయ పతాకాన్ని ఎగరవేసేటప్పుడు సాఫ్రాన్ పైన ఉండాలి, గ్రీన్ కింద ఉండాలి అనే ఒక రూల్ ఉంటుంది. ఒకవేళ పైనది కింద, కిందిది పైన వేసినా కూడా అది నేరమే. జాతీయ పతాకాన్ని ఎవరు కూడా కేకుల రూపంలో కట్ చేయడం కానివ్వండి, మాస్కుల రూపంలో కట్టుకోవడం కానీ చేయకూడదు. ముఖ్యంగా జాతీయ పతాకాన్ని ఎవ్వరు కూడా అవమానించకూడదు. అలాంటి రూల్స్ అన్నీ ఉంటాయి. అండ్ జాతీయ పతాకానికి సంబంధించి అధికారికంగా విశిష్ట వ్యక్తులు ఎగరవేసే ఫ్లాగ్స్ ఏవైతే ఉంటాయో అవి కర్ణాటకలో తయారవుతాయి. కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ్ సంయుక్త సంఘ, కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ్ సంయుక్త సంఘ హుబ్లీ ప్రాంతంలో ఉంటుంది. ఇటీవల కాలంలో హుబ్లీలో గురించి మనం నేర్చుకున్నాం ఒక ఇన్ఫర్మేషన్, రైల్వే మ్యూజియం అని. హుబ్లీలో తయారు చేస్తారు. ఆ తయారు చేసిన ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో మనకి ముఖ్యంగా ఈ ఆ క్లాత్ విషయంలో కూడా కొన్ని పారామీటర్స్ చూస్తారు. ఏ రకంగా క్లాత్ ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ముడతలు లేని క్లాత్ను వాడాలి అని. సో అలా అధికారికంగా ఎగరవేసే ఫ్లాగ్స్ ఏవైతే ఉంటాయో అవి కర్ణాటకలో తయారవుతాయి. సో ఈ వులెన్ కానీ సిల్క్ కానీ ఏవైతే ఉంటాయో వాటితో మాత్రమే చేయాలి. అంటే హ్యాండ్ స్పన్, సింపుల్ చెప్పాలంటే క్లాత్ విషయంలో కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఏ క్లాత్ పడితే ఆ క్లాత్తో తయారు చేయకూడదని. అండ్ ముఖ్యంగా దానికి సంబంధించి ముడతలు రాకుండా ఉండే క్లాత్ని వాడాలని, ఒకసారి ఎగరవేసిన ఫ్లాగ్ని మళ్ళీ ఎగరవేయకూడదని కొన్ని ఉంటాయి. బట్ కొన్ని ఏంటంటే ఆ ముడతలు లేకుండా ఉంటే ఎన్నిసార్లైనా ఫ్లాగ్ని ఎగరవేయచ్చు. అలాంటి నిబంధనలు కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే 3:2 సైజులో ఉండాలి ఖచ్చితంగా, అడ్డు అండ్ నిలువులో. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ దానికి సంబంధించి సాఫ్రానే కానివ్వండి, సాఫ్రాన్ కలర్ పైన ఉంటుంది. మనకు స్ట్రెంగ్త్కి, కరేజ్కి చిహ్నం. ఒక ధైర్యానికి, మన యొక్క కరేజ్కి ఖచ్చితంగా సాఫ్రాన్ చిహ్నం. అండ్ మధ్యలో ఉండే వైట్ అనేది శాంతికి చిహ్నం. ఇవన్నీ మనకు తెలిసి చిన్నప్పుడే నేర్చుకున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కింద ఉండే గ్రీన్ ఆస్పిరేషనెస్కి మనకి కారణం. సో ఇలాంటి అంశాలతో జాతీయ జెండా ఉంటుంది. జాతీయ జెండాకి సంబంధించి హిస్టరీ కూడా ఉంది. మొట్టమొదట భారతదేశం విషయంలో జెండా అంశము 1906లో ఎగరవేశారు. సో పార్సీ బాగా స్క్వేర్ ప్రాంతంలో, పార్సీ బగన్ స్క్వేర్ దగ్గర, అంటే ఇక్కడ కోల్కతా ప్రాంతంలో ఎగరవేశారు మొట్టమొదటిది. అండ్ నెక్స్ట్ 1907 మేడం కామా జర్మనీలో ఎగరవేశారు. మొట్టమొదటి ఫారెన్లో, ఇండియాకి సంబంధించి ఫ్లాగ్ ఫారెన్లో ఎగరవేశారు. అండ్ 1917 హోమ్ రూల్ ఉద్యమం సందర్భంగా తిలక్ అండ్ అనిబిసెంట్ వారు ఎగరవేసిన ఫ్లాగ్ ఇది. అండ్ 1921 పింగళి వెంకయ్య గారు తయారు చేసి గాంధీ గారికి ఇచ్చారు విజయవాడ AICC మీటింగ్లో. ఆ తర్వాత 1931 మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో కొన్ని మార్పులతో మధ్యలో చెరకాన్ని పెట్టేసి తయారు చేసిన ఫ్లాగ్ 1931. ఆ తర్వాత 22 జూలై 1947 మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ 22వ తేదీ జూలై 1947. ఆ రోజున భారతదేశ జాతీయ పతాకాన్ని అధికారికంగా రాజ్యాంగ పరిషత్ గుర్తించింది. సో ఇదొకటి. అండ్ రాజ్యాంగ పరిషత్లో జాతీయ జెండాపై కూడా ఒక కమిటీ వేయబడింది. ఆ కమిటీ ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ వేయబడింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ రాజ్యాంగ పరిషత్లో జాతీయ జెండాను ప్రదర్శించిన వ్యక్తి ఎవరు అంటారు, హన్సా మెహతా గారు కానివ్వండి. ఇలాంటి బిట్స్ అన్ని చూసుకోండి. సో ఈ రకంగా జాతీయ జెండా విషయంలో ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఫ్లాగ్. ఈరోజు మనం చూస్తున్నది మధ్యలో బ్లూ కలర్లో ఉండే అశోక చక్ర స్పోక్స్ మన గ్రోత్కి సంబంధించి మొత్తం కూడా ఒక అంశాన్ని చూపిస్తుంది. సో ఈ రకంగా జాతీయ జెండా ఏదైతే ఉంటుందో, జాతీయ పతాకం ఏది ఉంటుందో ఆ ఎవల్యూషన్ ఎట్ ఏ గ్లాన్స్లో చెప్పాను. ఇది హిస్టరీలో మీరు నేర్చుకుని ఉంటారు. సో ఈ జాతీయ జెండాకి సంబంధించి మనకు కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002 ఆధారంగా నియమ నిబంధనలు ఉంటాయి. సో ముడతలు లేకుండా వేయాలి. అండ్ గుర్తుంచుకోండి,
పేపర్ ఫ్లాగ్స్ అవి ఇవి చేయొచ్చు. ఎక్కడంటే క్రీడా ప్రాంతాల్లో కానివ్వండి, అలాంటి ప్రాంతాల్లో పేపర్తో చేసినవి కానీ ప్లాస్టిక్తో చేసిన ఫ్లాగ్స్ చేస్తారు, ఎగరవేస్తారు, చేయితో ఊపుతారు, కానీ వాటిని మళ్ళీ కింద పాడేయకూడదు. సో అలాంటి నియమ నిబంధనలు కూడా ఉంటాయి. సో జాతీయ జెండాని ఎవరు కూడా అవమానపరచకూడదు. అండ్ జాతీయ జెండాని ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా కూడా హాస్ట్ చేయొచ్చు, ఎగరవేయవచ్చు అని నవీన్ జిందాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. సో జాతీయ జెండాకి నమస్కరించడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కిందికే వస్తుంది అని చెప్పేసి బిజో ఇమాన్యుయల్ కేసులో చెప్పింది వర్సెస్ కేరళలో. సో ఈ రకంగా జాతీయ జెండాకు సంబంధించిన కొన్ని అంశాలు ఇక్కడ మీకు చెప్పాను. సో ఇవి చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ అధికారికంగా ఎగరవేసే జాతీయ పతాకాలు తయారవుతాయి అంటే కర్ణాటక ప్రాంతంలో. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ జాతీయ పతాకానికి సంబంధించి చెప్పుకున్నాము. ఈరోజు నెక్స్ట్ టాపిక్ ఇదే చట్టం మీద ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971. ఇందాక మీకు చెప్పాను, ఇది ఆ చట్టానికి సంబంధించి పాత చట్టం ఇది. దాని ప్లేస్లో ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002. దాని ఆధారంగానే ఏ సమయం మధ్యలో జాతీయ జెండా ఎగరాలని. అండ్ జాతీయ జెండాని కొంతమంది ప్రముఖ వ్యక్తులు కార్ల పైన కూడా పెట్టుకుంటారు. భారతదేశ విశిష్ట అధికారంలో ఉన్నవారు, భారతదేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ స్టేట్ మినిస్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సుప్రీంకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జెస్, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో రాజ్యాంగబద్ధ పదవిలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ నేషనల్ ఫ్లాగ్ సంబంధించి ఒక చిన్న ఐకాన్ ఉంటుంది కదా, చిన్న జెండాని వెహికల్స్ పైన కూడా పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఆర్మీ అధికారులు కానివ్వండి, రక్షణ బలగాలు కూడా జాతీయ జెండాని చూసుకోవచ్చు, వాడి వెహికల్ పైన పెట్టుకోవచ్చు. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఎవరు కూడా ఈ మాస్క్ని వాడకూడదు. జాతీయ జెండాల పైన వాడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, కానీ దాని తర్వాత కొంతకాలం పాటు పారేస్తాము. ఆ పారేసే వరకు ఏమవుతుందంటే జాతీయ జెండాకి అవమానం, కింద పడుతుంది. సో అలా తడపకూడదు, ముడతలు రాకుండా చూసుకోవాలి. ఇలాంటి నియమాలు ఖచ్చితంగా ఫాలో కావాలి జాతీయ జెండా విషయంలో. అండ్ నెక్స్ట్, ఈరోజు కీర్తి చక్ర పురస్కారాలకు సంబంధించిన ఒక అంశం వార్తల్లో ఉంది. కీర్తి చక్ర మనకు తెలుసు, ఎవ్రీ ఇయర్ కీర్తి చక్ర పురస్కారాలు సైన్యంలో పారామిలిటరీ ఎవరైతే ఉంటారో రక్షణ బలగాలు, వారికి విశిష్ట సేవలు చేసిన వ్యక్తులకి భారత ప్రభుత్వం ఇస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఈ సంవత్సరం కీర్తి చక్ర పురస్కారం ఎవరికి దక్కింది అంటే అబ్దుల్ రషీద్. జాతీయ స్వాతంత్రోద్యమం గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఈ రోజున రాష్ట్రపతి గారు ఈ పురస్కారాలను, సైనిక రంగంలో ఇచ్చే విశిష్ట పురస్కారాలను ప్రకటించారు. సో అందులో కీర్తి చక్ర ఈ సంవత్సరం వచ్చిన వ్యక్తి ఎవరు అంటారు, అబ్దుల్ రషీద్. మోస్ట్ ఇంపార్టెంట్. సో వార్తల్లో నిలిచిన వ్యక్తి అనుకోండి. కొంతమంది వ్యక్తి గురించి ఖచ్చితంగా డీటెయిల్ తెలుసుకోవాలి. ఎందుకు మరి అబ్దుల్ రషీద్కి విశిష్ట సైనిక పురస్కారం వచ్చింది అంటారు. సో ఇతను అమరవీరుడు అంటే అర్థమైపోయింది మీకు. అమరవీరుడు అంటే సైనికుడు. ఇటీవల కాలంలో మనం చూసాము 2019 మనకి పుల్వామా ఘటన జరిగినప్పుడు మనం చూసాం. ఫిబ్రవరి 14th ఆర్మీ సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ పేలిపోవడం కానివ్వండి, ఆ వెహికల్ని పేల్చేసి జైషే మహమ్మద్ కానివ్వండి, తీవ్ర సంస్థలన్నీ కూడా భారతదేశ సైనికుల పైన ఒక బాంబు ప్రయోగం చేసేసి చంపేశారు. సో దీనికి ప్రతిఘటించింది భారతదేశం కూడా, దీనికి సంబంధించి రివెంజ్ తీర్చుకుంది. కానీ ఈ పుల్వామా ఘటన ఎవరైతే ఉంటారో ఆ పుల్వామా ఘటన సూత్రధారులు ఇద్దరు వ్యక్తులని, జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులని ఈ జవాన్ ఇంతకుముందు చెప్పిన అబ్దుల్ రషీద్, అతను హెడ్ కానిస్టేబుల్, తను ఈ పుల్వామా ఘటన చేసిన ఇద్దరు సూత్రధారులను చంపడం జరిగింది. అందులో భాగంగా తన ప్రాణాలు కూడా కోల్పోయాడు. సో పుల్వామా దాడి ఘటన తర్వాత ఆ ఇద్దరు సూత్రధారులు, పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వారిని చంపడంలో కీలక పాత్ర వహించాడు. వాళ్ళని చంపేస్తూ తను కూడా అమరవీరుడయ్యాడు. సో ఈ రకంగా అబ్దుల్ రషీద్ మరణానంతరం కీర్తి చక్ర అవార్డు అనేది ఉంటుంది. సో మిలిటరీ, ఆర్మీ పరంగా ఇచ్చే, సైన్యానికి ఇచ్చే అవార్డులు ఏవైనా కూడా విశిష్ట పురస్కారాలు మరణించిన తర్వాతే వస్తాయి, ఎందుకంటే అమరవీరులకు వస్తాయి. సో ఈ రకంగా భారత ప్రభుత్వం గుర్తిస్తుంది. ఈ సంవత్సరం సైనిక పురస్కారాలు ప్రకటించింది. 84 అవార్డులను, 84 పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రపతి గారు. అందులో ఒక కీర్తి చక్ర అండ్ 9 శౌర్య చక్ర అండ్ మిగతా అన్ని కూడా సైనిక పురస్కారాలు ఉన్నాయి. సో ఈ రకంగా ఈ సంవత్సరం సైనిక పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా. అండ్ మీకు ఆర్టికల్ 18 రాజ్యాంగంలో అవార్డులు అంటే ఏంటి, రివార్డులు అంటే ఏంటి, వ్యక్తులు అంటే ఏంటి, బిరుదులు అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి. దానికి కొన్ని లింక్ చేసేసుకోండి. అసలు ఏవి వ్యక్తుల పేర్ల ముందర వాడచ్చు, ఏవి వాడకూడదు, ఇక లింక్ చేసేసుకోండి. సో పాలిటీ సబ్జెక్ట్కి ఒక్కసారి రివైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, బోయింగ్ 777, బోయింగ్ 777 అమెరికాకి సంబంధించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఒక విమానం. ఈరోజు మరి ఎందుకు వార్తలకు ఎక్కింది అంటే, ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజున ఒక వార్త వచ్చింది. భారతదేశ విశిష్ట వ్యక్తులు, రాష్ట్రపతి కానివ్వండి,
ప్రధానమంత్రి కానివ్వండి, ఉపరాష్ట్రపతి కానివ్వండి, ఈ విశిష్ట వ్యక్తులు వాడుకోవడానికి సులభతరంగా ఉండాలి, అత్యాధునిక సౌకర్యాలతో ఉండాలని చెప్పేసి ఈ బోయింగ్ 777 అనే విమానాలను అమెరికా సంస్థ బోయింగ్ సంస్థతో భారత ప్రభుత్వము ఫిబ్రవరిలోనే ఒప్పందం చేసుకుంది. దాదాపు 1422 కోట్ల రూపాయలకు 2 విమానాలు తీసుకుంటాము అని. సో దానికి సంబంధించి 2 విమానాల్లో ఒక విమానము ఈరోజు రాబోతోంది భారతదేశానికి. ఈ 1-2 డేస్లో రాబోతోంది భారతదేశానికి. దానికి సంబంధించి మన భారతీయ అధికారులు మరియు వాయుసేన అధికారులు ఎవరైతే ఉంటారో, మనకి పైలట్స్ ఉంటారు కదా, వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వారు మాత్రమే దీన్ని నడుపుతారు ఎక్కువగా. సో వారందరూ కూడా అమెరికాకు వెళ్ళారు. సో ఆ విమానం తీసుకురావడానికి ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జూలైలోనే రావాల్సింది, కానీ కొంచెం కరోనా పరిస్థితుల కాలంలో డిలే అవ్వడం ద్వారా ఈ రోజున మనకి వార్తలోకి వచ్చింది, భారతదేశానికి రానున్నది. సో అలా బోయింగ్ అనేది అత్యాధునిక సౌకర్యాలతో కూడుకొని ఉన్నది. అందులో దాదాపు చూడండి, ముఖ్యంగా శత్రు దేశాలకు సంబంధించిన మిసైల్స్ ఉంటాయి. శత్రు మనకి ఏవైతే ఉంటాయో మనం చూడండి, మిసైల్స్ అంటే బాంబులు, దూరం ఉన్న వాటిని పేల్చడం. సో అలా టార్గెటెడ్ ప్రాంతాన్ని పేల్చేయడం. అలా మిసైల్స్ ఏవైతే ఉంటాయో క్షిపణులు, ఆ క్షిపణులను దాటిని కూడా తట్టుకుంటుంది. అంటే ఏంటి, పేలడం కాదు, ఆ క్షిపణులు ఏవైతే వస్తే ముందే దీనికి ఇండికేషన్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ క్షిపణి వచ్చే ప్రాంతానికి దూరంగా ఉంటుంది అన్నట్టు. సో మిసైల్స్ ని కూడా రికగ్నైజ్ చేసే సత్తా ఉంటుంది ఈ విమానానికి. అండ్ దాంతోపాటు ఎక్కడి నుండైనా ఈ విమానంలో గాల్లో ఉన్నప్పుడు, ఎగురుతున్నప్పుడు, ఏ దేశం నుండి ఏ దేశానికి పోయినప్పుడైనా కూడా ఇందులో ప్రయాణించే విశిష్ట వ్యక్తులు ఎవరైతే ఉంటారో, భారతదేశ ప్రముఖ వ్యక్తులు, వారు ఇంపార్టెంట్ మీటింగ్స్ కానివ్వండి, సమాచారానికి సంబంధించి కానివ్వండి, ఫోన్లు మాట్లాడడం కానివ్వండి, అన్ని సౌకర్యాలు కూడా ఇందులో ఉంటాయి. అంటే సిగ్నల్స్ ఉంటాయి శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా. అండ్ రాడార్, శత్రు దేశాలకు దీనికి సంబంధించిన రాడార్ సిగ్నల్స్ కూడా అందనివ్వదు, ఇదొకటి. సో అన్ని రకాలుగా కంఫర్టబుల్ ఉంటుంది, అత్యాధునిక సౌకర్యం. ముఖ్యంగా చూడండి, ఎక్కడ కూడా ల్యాండింగ్ కాకుండా గాల్లోనే దీని యొక్క ఫ్యూయల్ను కూడా నింపుకోవచ్చు. ఇటీవల కాలంలో మనం చూసాము, ఇటీవల కాలంలో రఫేల్ యుద్ధ విమానాలు వచ్చినప్పుడు గాల్లోనే ఫ్యూయల్ ఎట్లా నింపుతారు అని చెప్పేసి. సో గాల్లోనే అంటే వేరే ఫ్లైట్ నుండి దీనికి వచ్చేసేసి ఫ్యూయల్, దీనికి కావాల్సిన ఇంధనం నింపుతారు అన్నట్టు. సో కింద పార్కింగ్ కాకుండా, ఎగ్జాంపుల్ మనకు కార్లు కానీ వెహికల్స్ కానీ ఉంటాయి కదా, పెట్రోల్ బంక్ పోయి పోయించుకోవాలి. సో ఇదేంటంటే గాల్లో ప్రయాణించేటప్పుడే వేరే వెహికల్ నుండి దీనికి ఇంధనం కూడా సరఫరా చేసి సత్తా ఉంటుంది. సో ఈ రకంగా అన్ని రకాలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న విమానము బోయింగ్ 777 ఈరోజు భారతదేశానికి సంబంధించి రాబోతుంది. విశిష్ట అధికారులు, ప్రధాని, రాష్ట్రపతి మరియు అత్యున్నత పదవిలో ఉన్న వారి కోసం. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన సంస్థ ఏంటంటే అమెరికాకు సంబంధించిన సంస్థ బోయింగ్. అండ్ బోయింగ్ విమానాలు ఇప్పటివరకు భారతదేశానికి రాలేదా అని ఎవరికైనా డౌట్ ఉంటే, ఇప్పటివరకు భారతదేశంలో వచ్చాయి. 2018లో నుండి భారతదేశంలో ఇవి ప్రైవేట్ సంస్థలో కొన్ని సౌకర్యాలు ఇచ్చాయి. ఎయిర్ ఇండియా సంస్థలో, ఎయిర్ ఇండియాలో 2 విమానాలు కమర్షియల్ పర్పస్ వాడారు. అంటే ప్రయాణికులను ఒక దేశంలో ఒక దేశానికి రవాణా చేయడానికి వాడడం జరిగింది. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మణిపూర్ ప్రాంతానికి సంబంధించి, మణిపూర్ మనకి ఈశాన్య రాష్ట్రాల గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఒకసారి చెప్తాను. మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల ఆగస్టు 13 ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం కదా, అందుకోసం ఈ రోజు కోసం ఇది ఆపాను. ఆగస్టు 13 ఏదైతే ఉంటుందో, మణిపూర్లో మణిపూర్ ప్యాట్రియాట్స్ డే అనే ఒక ఇంపార్టెంట్ డే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ప్యాట్రియాటిజం అంటే ఏంటి, దేశభక్తి. సో మణిపూర్ ప్యాట్రియాట్స్ ఎవరైతే ఉంటారో, మణిపూర్ దేశభక్తులు ఎవరైతే ఉంటారో వారిని స్మరిస్తూ, ఎందుకు అంటే 1891లో మణిపూర్లో ఆంగ్లో మణిపూర్ యుద్ధం జరిగింది. మీరు చూడండి, చరిత్రలో బ్రిటిష్ వారితో చాలా ప్రాంతాల మధ్య ఘర్షణ జరిగింది. ఆంగ్లో సిక్ అని, ఆంగ్లో మైసూర్ అని. సో ఆంగ్లో మణిపూర్ ప్రాంతాల్లోని సైనికులు ఎవరైతే ఉంటారో, మణిపూర్ ప్రాంత ప్రజలు, దేశభక్తులు బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి వారితో యుద్ధం చేశారు. అలా 1891 మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, ఈ రోజు ఇండిపెండెన్స్ డే గుర్తుంచుకోండి. వారు ఆ ప్రాంతం యొక్క ప్రతిష్ట కోసం పోరాడిన వారు. అలా బ్రిటిష్ వారితో పోరాటం చేసి చాలా మంది చనిపోయారు. వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మణిపూర్ ప్యాట్రియాట్స్ డే అనే ఒక డేని ఏ రోజున జరుపుకుంటుంది అంటారు, ఆగస్టు 13. సో ఈ రోజున అందుకోసమే ఆపారు, ఎందుకంటే ఇండిపెండెన్స్ డే దేశభక్తికి సంబంధించి ఇక్కడ లింక్ చేశాను. అండ్ గుర్తుంచుకోండి, ఆగస్టు 13 చాలా డేస్ ఉంటాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను, ప్రతిరోజు ఏదో ఒక విశిష్టమైన డే ఉంటుంది, కానీ అన్ని ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు. మీరు చూడండి, ఎగ్జాంపుల్ ఆగస్ట్ 13 ఉంది, ఆ రోజు లెఫ్ట్ హ్యాండర్స్ డే అంటారు, ఆర్గాన్ డొనేషన్ డే అంటారు, రకరకాలు ఉంటాయి. కానీ ఇది మాత్రం ఇంపార్టెంట్. మన ఇండియా ఎగ్జామ్స్ విషయానికి వస్తే, నేషనల్ ఎగ్జామ్స్ అయినా స్టేట్ ఎగ్జామ్స్ అయినా ఇది అడగవచ్చు ఈసారి. సో ఇది ఒకటి ఖచ్చితంగా చూడండి. మణిపూర్ ప్యాట్రియాట్స్ డే దేనికి చిహ్నంగా అంటే 1891 ఆంగ్లో మణిపూర్ ప్రాంతానికి మధ్య జరిగిన ఒక ఘర్షణ ఆధారంగా వారి దేశభక్తి పౌరులు ఎవరైతే అమరవీరులు అయ్యారో వారిని స్మరిస్తూ జరుపుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా.
అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసారు, మీకు మణిపూర్లో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళందరూ లింక్ చేసుకోండి. ఇరోమ్ షర్మిల ఏ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతోంది, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటే ఏంటి, అవన్నీ ఇక్కడే లింక్ చేసుకోవాలి. సో ఏ రకంగా మణిపూర్ ప్రాంతంలో ఆ చట్టం ప్రయోగం అవుతుంది, ఇప్పుడు ప్రస్తుతం ఇరోమ్ షర్మిల ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఇలాంటివి అన్ని లింక్ చేసుకోండి. సో అవన్నీ ఒక టాపిక్ లింక్ చేశాను అనుకోండి, అది స్టాప్ జీకేలాగా అయిపోతుంది, ఉన్న టాపిక్స్ మనం పక్క పెట్టాల్సి వస్తుంది. సో ఆ రకంగా మీకు హింట్ ఇస్తున్నాను, అది చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు అస్సాం ప్రభుత్వం, అస్సాం ముఖ్యమంత్రి ఎవరు, సర్బానంద సోనోవాల్, రాజధాని వచ్చేసి దిస్పూర్. సో ఈరోజు అస్సాం ప్రభుత్వం అధికారికంగా మహిళలకు ఆర్థిక సహాయాన్ని కల్పించే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అదేంటి ప్రోగ్రాం పేరు అంటారు, అరుణోడాయ్ అనే ఒక ప్రోగ్రాము ప్రారంభించింది అస్సాం ప్రభుత్వం. ఇది ఎవరి కోసం అంటే అస్సాం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా దాదాపు నెలకి 830 రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. అందరు ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో బిలో పావర్టీ లైన్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇస్తారు. ఈ 830 ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల కాలంలో వైద్య సౌకర్యాలు కల్పించుకోవడానికి, మందులు కొనుక్కోవడానికి. ఆల్రెడీ మణిపూర్లో దాదాపు సంవత్సరానికి 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి మహిళలు బెనిఫిట్ అవుతున్నారు. దానికి అదనంగా ఇది కూడా ఇస్తామని చెప్పేసి ఇటీవల దాదాపు 280 కోట్ల రూపాయలను అస్సాం ప్రభుత్వం కూడా ప్రకటించింది. సో అస్సాంకి సంబంధించి రెగ్యులర్గా చూడండి, ఏదో ఒక వార్త నిలుస్తుంది. అస్సాం అకార్డుకి సంబంధించి ఇటీవల మళ్ళీ చర్చ జరుగుతుంది. ఎందుకంటే అస్సాం అకార్డు ఇటీవల కాలంలో ఎందుకు చెప్పలేనంటే, క్లాస్ 6 కానివ్వండి, ఎందుకు చెప్పలేదంటే మీకు లాస్ట్ మంత్ అస్సాం అకార్డు గురించి, నాగోలిం గురించి చెప్పాను. సో నాగాల్యాండ్ సోషల్ కౌన్సిల్ అదేంటి, ఐఎం అంటే ఏంటి, అవన్నీ చెప్పాను. అందుకోసమే అది ఈసారి చెప్పలేదు. సో అస్సాంకి సంబంధించిన ఒక ప్రభుత్వ పథకం ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఓగ్యన్ ట్రిన్లే దోర్జే. ఇతను ఎవడు, 17వ కర్మప అంటే బుద్ధిజంలో మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధ గురువు అన్నట్టు. ప్రస్తుతం 1, 2, 3 అని చెప్పేసి అలా నంబరింగ్స్ ఉంటాయి. ప్రస్తుత బుద్ధ గురువు 17వ కర్మప ఓగ్యన్ ట్రిన్లే దోర్జే. ఎవరు అంటే ఇతను మనకి 17వ కర్మప బుద్ధిజం సంబంధించి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది, ఎవరి విషయంలో, ఇతని విషయంలో, ఓగ్యన్ ట్రిన్లే దోర్జా విషయంలో, మా రాష్ట్రంలోకి ట్రిన్లే గారిని పర్యటనకి అనుమతినివ్వండి అని చెప్పేసి తమాంగ్ గారు రాశారు, సిక్కిం సీఎం తమాంగ్ గారు. సో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి స్వయంగా లేఖ రాశారు. ఎందుకు రాశారంటే ప్రస్తుతం మనం తెలుసు భారతదేశానికి చైనాకి పరిస్థితులు బాలేవు. ఆల్రెడీ ఇప్పటికే దలైలామా విషయంలో చైనాకి భారత్కి చాలా అంశాలు మనకు చరిత్రలో ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు విపరీతమైన పరిస్థితి ఉంది, చైనాకి భారత్కి మధ్యలో పీక్ లెవెల్లో ఉన్నాయి సమస్యలు. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనా, టిబెట్ మరియు తైవాన్ దేశాలకు సంబంధించి చాలా అంశాలు భారతదేశం వేస్తుంది. ఎందుకంటే ఈ 3 ప్రాంతాలు కూడా అక్కడికి సంబంధించిన సమస్యలన్నీ కూడా. సో అక్కడి నుండి వస్తున్న దాదాపు 2017 నుండి తను చైనా కానీ టిబెట్లో కానీ లేడు. ఎక్కడ ఉన్నాడంటే అమెరికాలో ఉన్నాడు. ఎందుకంటే తనకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తున్నారు, అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇటీవల సిక్కింలో దాదాపు ఏంటంటే సిక్కింలో బుద్ధిజం ప్రాంతాలు ఉంటాయి కొన్ని. ఆ సిక్కిజంలో ఉన్న బుద్ధిజం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సిక్కింలో ఉన్న ప్రాంతాలు వారందరూ కూడా తనని చాలా ఆరాధిస్తారు, ముఖ్యంగా బుద్ధిజంని ఆరాధిస్తారు. సో బౌద్ధ గురువు ఎవరైతే ఉంటారో తను వారి రాష్ట్రంలోకి పర్యటిస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ఒక పండుగ వాతావరణం. సో ప్రజలందరూ కోరుకుంటున్నారు తన యొక్క పర్యటనని ఆహ్వానించండి, మేము ఆహ్వానించే అధికారం ఇవ్వండి, ఎందుకంటే తనపైన ఆంక్షలు ఉన్నాయని. ఇతను దాదాపు ఏంటంటే 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో వచ్చాడు. అండ్ 2018లో కూడా తను ఒకసారి రావడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఉన్న ఆంక్షల నేపథ్యంలో సిక్కిం ప్రభుత్వం భారత ప్రభుత్వానికి తన యొక్క అనుమతిని కోరుతూ లేఖ రాసింది. రాష్ట్ర ప్రజలందరూ హర్ష వ్యక్తం చేస్తారు, ఎందుకంటే సంతోషపడతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు తను రాష్ట్రంలోకి వస్తే అని. సో ప్రస్తుతం ఇతను బౌద్ధిజానికి సంబంధించి గురువు. ఇతను కర్మ కాప్య స్కూల్ ఆఫ్ బుద్ధిజం, టిబెటన్ బుద్ధిజానికి ఇప్పుడు గురువుగా ఉన్నారు. 17వ కర్మప. ఈ వార్తలు ఇచ్చిన వ్యక్తి ఇటీవల ఏ మతానికి సంబంధించిన వాడు అంటారు. సో ఓగ్యన్ ట్రిన్లే దోర్జే అనేవాడు 17వ కర్మప, బుద్ధిజానికి సంబంధించి టిబెట్ ప్రాంతానికి సంబంధించిన వాడు. ఈ రోజున సిక్కిం రాష్ట్రం భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది తన యొక్క పర్యటనను అనుమతించమని. ఇంత సరిపోతుంది. సో ఇది ఒకటి చూడండి. సో మన రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక అధికరణలు, ప్రత్యేక రక్షణలు కొన్ని ప్రాంతాలకు కేటాయించబడ్డాయి. ఇటీవల కాలంలో మనం చూసాము జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్రతిపత్తి, స్వతంత్ర హోదా కల్పించిన ఒక నిబంధన. భారతదేశంలోని రాష్ట్రాలన్నింటిలో పోలిస్తే జమ్మూ కాశ్మీర్కి కొన్ని విశిష్ట అధికారాలు ఉండే, విధానాలు వేరే ఉండే, ప్రభుత్వ పరిపాలన, ఎన్నికలు అన్ని వేరే ఉండే.
సో అలాంటి ప్రత్యేక అధికరణ రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఆర్టికల్ 370 రిపీల్ అయిన తర్వాత, తొలగించబడిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఘర్షణలు, గొడవలు సర్వసాధారణం. అది ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా కూడా. ఎందుకంటే ఒక ప్రాంతానికి ప్రత్యేక హక్కులు, అధికారాలు కేటాయించబడే నిబంధనలను తొలగిస్తామంటే ఎవరు కూడా ఒప్పుకోరు. సో జమ్మూ కాశ్మీర్లో ఘర్షణలు పక్కన పెడితే ఈశాన్య రాష్ట్రాలు, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసినాయి. మీరు చూశారు, ఈశాన్య రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక షెడ్యూల్ ఉన్నాయి మన భారతదేశ రాజ్యాంగంలో. మరి దాంతోపాటు ప్రత్యేక ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. వారికంటూ కొన్ని ప్రత్యేక హక్కులను, అధికారాలను ప్రత్యేక పరిస్థితుల్లో కల్పించాల్సి వస్తుంది. సో వాటిని కేంద్రం గనక, పార్లమెంట్ గనక జోలికి వస్తే మేము ఊరుకోమని ఈశాన్య రాష్ట్రాలు బహిరంగంగా కొన్ని గొడవలు చేశాయి లాస్ట్ ఇయర్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా. సో అలాంటి ప్రత్యేకత కలిగిన కొన్ని రాజ్యాంగ నిబంధనల విషయంలో ఈ రోజు ఒక అంశం వార్తలు నిలిచింది. అది ఏ ప్రాంతానికి సంబంధించి అంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఈరోజు రాజ్యాంగంలోని షెడ్యూల్ 6లో మా రాష్ట్రాన్ని కేటాయించండి, మా రాష్ట్రాన్ని షెడ్యూల్ 6లో పెట్టండి, షెడ్యూల్ 6లో మాకు ప్రత్యేక హక్కులు ఇవ్వండి అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తుంది. సో చూడండి, ఇటీవల కాలంలో మనకు అసలు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక అధికారాలు, హక్కులు ఏమున్నాయంటే కొన్ని రాష్ట్రాల గురించి చెప్తాను. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 371A, నాగాలాండ్కి కొన్ని ప్రత్యేక హక్కులు కానివ్వండి, ప్రత్యేక ప్రాంతం నాగాలాండ్ కనుక కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అలా ఆర్టికల్ 371A అనేది ఏ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక హక్కులను కేటాయించబడిందంటే నాగాలాండ్. ఇటీవల కాలంలో రకరకాలుగా వార్తలు నిలుస్తుంది, మనం చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ అస్సాంకి సంబంధించి అస్సాం ఆర్టికల్ 371B, అస్సాంకి ప్రత్యేక హక్కులు, అధికారాలు కేటాయించే ప్రత్యేక పరిస్థితులు ఇవ్వబడ్డాయి. ప్రత్యేక హక్కుల అధికారాలు కంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు అస్సాంకి కేటాయించబడ్డాయి ఆర్టికల్ 371B. 371A ఏంటి? నాగాలాండ్. 371B ఏంటి? అస్సాం. మరియు ఆర్టికల్ 371C మణిపూర్ అండ్ ఆర్టికల్ 371F సిక్కిం. ఇందాక చెప్పాను సిక్కిం సంబంధించి కర్మపా గురించి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 371G మిజోరాం, ఆర్టికల్ 371J కర్ణాటక, ఇవన్నీ అవసరం లేదు. అండ్ ఆర్టికల్ 371H అరుణాచల్ ప్రదేశ్. సో ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేకతలు ఇవ్వబడ్డాయి రాజ్యాంగంలో. సో వాటిని తొలగిస్తే మేము ఊరుకోమని చెప్పేసి కేంద్రం పైన గడిచిన సంవత్సరంలో చాలా విమర్శలు కూడా చేశారు. ఈ రోజున అరుణాచల్ ప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాస్తోంది. ఏంటంటే మాకు షెడ్యూల్ 6లో స్థానాన్ని కల్పించండి, షెడ్యూల్ 6లో స్థానాన్ని కల్పించండి అని అరుణాచల్ ప్రదేశ్ కోరుకుంటుంది. మరి ఏంటి షెడ్యూల్ 6 అంటే మీరు చూడండి, రాజ్యాంగంలో 2 షెడ్యూల్ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్ సంబంధించి, షెడ్యూల్డ్ ఏరియాకి సంబంధించి. షెడ్యూల్డ్ ఏరియాల రక్షణను కోరుకునే 2 షెడ్యూల్స్ ఉన్నాయి రాజ్యాంగంలో. మీరు చూడండి, ట్రైబల్ ఏరియాస్ అంటారు. ఎగ్జాంపుల్ షెడ్యూల్ 5 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే షెడ్యూల్ ఏరియాల గురించి చెప్తుంది. ఎక్కడ? దేశమంతా కూడా కొన్ని ప్రత్యేక ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాస్. ఆ షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే ఏంటి అవన్నీ మీకు తెలుసు. సో షెడ్యూల్డ్ ఏరియాస్ ప్రత్యేక ప్రాంతాలకు రక్షణ కలిగించే విధానాలన్నీ కూడా 5th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. మరియు 6th షెడ్యూల్ ఉంటుంది. 6th షెడ్యూల్ కూడా సేమ్ ఉంటుంది. భారతదేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల గురించి రక్షణను కల్పించే నిబంధనలు ఉంటాయి. కానీ 4 రాష్ట్రాలు మాత్రమే షెడ్యూల్ 6లో ఉన్నాయి. అవేంటంటే అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. ఈ 4 రాష్ట్రాలకు ప్రత్యేకతలు ఉన్నాయి, ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక హక్కులు కేటాయించబడ్డాయి. ఎందుకంటే ఇవి ట్రైబల్ ఏరియా ఆధారంగా, ఆ ప్రాంతాలు ఉన్న భౌగోళిక పరిస్థితుల ఆధారంగా, ఆ ప్రాంతాల్లో ఉన్న కల్చర్ ఆధారంగా రాజ్యాంగంలో కేటాయించబడ్డారు. అలా 4 రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ ఉంటుంది. అదేంటిది? షెడ్యూల్ 6. ఇప్పుడు ఆ షెడ్యూల్ 6లో మాకు స్థానాన్ని కేటాయించండి. లేదంటే ఆర్టికల్ 371A ఏదైతే ఉంటుందో నాగాలాండ్కి కేటాయించబడింది కదా, ఆ నాగాలాండ్కి ఎలాంటి అధికారాలు అయితే ఉంటాయో వాటిని మాకు కూడా ఇవ్వండి అని అరుణాచల్ ప్రదేశ్ కొన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. ఇదొకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. సో ఈ రకంగా ఆర్టికల్ 244 ఆఫ్ 2 అండ్ ఆర్టికల్ 275 ఆఫ్ 1 ప్రత్యేకతలు ఉంటాయి, ముఖ్యంగా షెడ్యూల్ 6లో ఉన్న ప్రాంతాలకి. సో ఈ రకంగా షెడ్యూల్ 6 మళ్ళీ వార్తలు నిలిచింది రాజ్యాంగంలోని. ఆ షెడ్యూల్ 6లో ఏ రాష్ట్రాలు నేను ఇందాక మీకు చెప్పాను చూడండి. ఆ షెడ్యూల్ 6లో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి, రీజనల్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసే ఉంటాయి. అలా ఈశాన్య రాష్ట్రం 4 రాష్ట్రాలు 10 రీజనల్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసి రాజ్యాంగంలో పెట్టబడ్డాయి. అదేంటంటే మీరు మేఘాలయ ప్రాంతాన్ని తీసుకోండి, కాశీ హిల్స్. మీకు జాగ్రఫీలో చాలా సార్లు అడిగారు జాగ్రఫీ ఎగ్జామ్లో, జాగ్రఫీ ఏరియా నుండి
కాశీ హిల్స్ ఏ ప్రాంతానికి సంబంధించినది? సో కాశీ హిల్ ఏరియాకి సంబంధించి కాశీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్. సో డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటు చేయబడ్డాయి ఇందులో 4 రాష్ట్రాల్లో. సో ఈ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ సంబంధించి ప్రత్యేక అధికారాలు డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి ఇవ్వబడ్డాయి. సో జైంతియా హిల్స్ ఇది కూడా మేఘాలయకి సంబంధించి, అంటే గారో, కాశీ, జైంతియా, గారో హిల్స్ సంబంధించి 3 డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఇండివిజువల్ గా ఏ రాష్ట్రంలో ఉన్నాయి ప్రత్యేక అధికారాలు అంటే మేఘాలయ. మరి మిజోరంలో 2 ఉన్నాయి, మిజోరంలో కూడా 3 ఉన్నాయి, ఒకటి చక్మా అండ్ లాయ్ అండ్ మారా. చెక్మా, లాయ్, మారా అనే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఈ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి ఏంటన్నట్టు వారికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సో 6 అయిపోయినాయి అండ్ మిగతా 4 ఉండాలి. ఒకటి త్రిపురలో ఉంటుంది, త్రిపురలో ఉన్న పేరు ఏంటంటే త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. అండ్ నెక్స్ట్ అస్సాంకి సంబంధించి ధీమా హసావో, కర్బీ అన్లాంగ్ అండ్ బోడోల్యాండ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఈ రకంగా 4 రాష్ట్రాలలో 10 డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, రీజనల్ కౌన్సిల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. వీటికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సో ఇలా షెడ్యూల్ 6 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రాంతాలు షెడ్యూల్డ్ ఏరియాకి సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వబడింది, ప్రత్యేక అధికారాలు ఇవ్వబడ్డాయి. సో ఇలా షెడ్యూల్ 6లో మాకు కూడా డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయండి, మాకు కూడా ప్రత్యేక అధికారాలు ఇవ్వండి, మాకున్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. అండ్ దాంతోపాటు చూడండి ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రానికి సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే నాగోలిం ప్రాంతానికి సంబంధించి నాగోలిం, గ్రేటర్ నాగోలిం అనే అంశం కూడా తరచూ వాతావరణం. మనం దీనికి సంబంధించి ఇటీవల కాలంలో మనం నేర్చుకున్నాం. నేషనల్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఐఎం అంటే ఏంటి, దానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం జరిగింది అదన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో 2015లో ఒక ఒప్పందం జరిగింది, ట్రైపార్టైల్ ఒప్పందం. ఆ ఒప్పందం యొక్క నియమాలన్నింటినీ కూడా ఇటీవల NSCN నాగా నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఐఎం అనే సంస్థ ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. సో అలా ఆ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఒక అంశం అనేది వార్తలు నిలిచింది. సో ఇటీవల గ్రేటర్ నాగోలిం కూడా ఈశాన్య ప్రాంతాలకు సంబంధించి తరచూ వార్తలు నిలుస్తుంది. సో దీని గురించి కూడా ఒక ఐడియా పెంచుకోండి, ఎందుకంటే ఇటీవల కాలంలో నేను గ్రేటర్ నాగాలాండ్కి సంబంధించి అంశం చెప్పాను, ఏ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకత కోరుకుంటుందని 1 మంత్ బ్యాంకే మనం నేర్చుకున్నాము. సో దాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి, ఇది ఒకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు టోంగా, కింగ్డమ్ ఆఫ్ టోంగా ఎక్కడ ఉంటుంది అంటారు, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూతో ఈరోజు వార్తలు నిలిచింది. సోషల్ ఇష్యూ అంటున్నాను. సో కింగ్డమ్ ఆఫ్ టోంగా ఏంటంటే మనకు ఆస్ట్రేలియా పసిఫిక్ ఓషియన్ ప్రాంతంలో ఉండే చిన్న చిన్న దీవి ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఈక్వేటర్కి దగ్గర ఉంటుంది. పపువా న్యూగినియా ఏంటి, టోంగా ఏంటి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ మధ్యల ప్రాంతంలో ఉంటుంది పసిఫిక్ ఓషియన్ ప్రాంతంలో. ఈ హైలైట్ చేసిన ప్రాంతమే టోంగా ప్రాంతం అంటారు, టోంగా కింగ్డమ్ అంటారు. మరి టోంగా కింగ్డమ్ ఇటీవల వార్తలో ఎందుకు ఎక్కిందంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ అదేంటంటే మనకు తెలుసు ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, మనకి ఇది జెనీవా హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక కన్వెన్షన్ తీసుకొచ్చింది 182 కన్వెన్షన్ అని, కన్వెన్షన్ నెంబర్ 182 అని చెప్పేసి. దేనికి సంబంధించింది అంటే ఇదేంటంటే చైల్డ్ లేబర్ని అంతమొందించే విధంగా, చైల్డ్ లేబర్ వ్యవస్థ, బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించాలి అని చెప్పేసి ఒక కన్వెన్షన్ తీసుకొచ్చింది. 1999 కన్వెన్షన్ ఇది. సో 1999లో కన్వెన్షన్ నెంబర్ 182 ఆఫ్ ILO ఏం చెప్తుంది అంటే ప్రపంచంలో ఉండే బాల కార్మిక వ్యవస్థను అంతమొందించడానికి ప్రతి దేశం కూడా ముందుకు రావాలి, దీన్ని ఆమోదించాలి, ప్రతి దేశం కూడా వాళ్ళకి కన్సెంట్ ఇవ్వాలి అని చెప్పింది. సో ఈ రోజున ఈ 182 కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది. అదేంటంటే కింగ్డమ్ ఆఫ్ టోంగా, లాస్ట్ దేశం. ILOలో సభ్యత్వం ఉన్న 187 దేశాల్లో ఈరోజు 187వ దేశము టోంగా ఈ సైన్ చేసింది, 182 కన్వెన్షన్ పైన సంతకం చేసేసి బాల కార్మిక వ్యవస్థను అంతమొందించడానికి మా వంతుగా మేము కూడా కృషి చేస్తాము అనే ఒక అంశంతో ముందుకు వచ్చింది. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రకంగా ILOలో సభ్యత్వం పొందిన అన్ని దేశాలు కూడా 182 కన్వెన్షన్ని ఆమోదించి ఈరోజు బాల కార్మిక వ్యవస్థను అంతమొందించడానికి అన్ని దేశాలు కూడా నడుం బిగించాయి. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రకంగా బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ చైల్డ్ లేబర్. మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం జూన్ 12న జరుపుకుంటాం బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం అని చెప్పేసి. సో దీనికి సంబంధించి భారతదేశం కూడా
కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. అండ్ చూడండి, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే ఒక నిబంధనలు ఉంటాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి, 2015 నుండి 2030 వరకు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో కూడా 8.7 అనే అంశం కూడా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి అనే ఒక అంశం ఉంటుంది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రోజు యూనిసెఫ్ కానివ్వండి, చాలా సంస్థలు కూడా బాల కార్మిక వ్యవస్థను అంతమొందించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదొకటి కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ బాల కార్మిక వ్యవస్థకి సంబంధించి ఇలాంటి బిట్స్ అవుతాయి. ఇటీవల కాలంలో ఏ కన్వెన్షన్ని అన్ని దేశాలు ఆమోదించాయి అని. సో ఇట్లాంటి బిట్స్ ఒకసారి చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కూడా 2021 సంవత్సరాన్ని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సంవత్సరంగా ప్రకటించింది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. రానున్న సంవత్సరం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఒక అవగాహన ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కలగజేయాలని చెప్పేసి యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కూడా, సాధారణ సభ కూడా ప్రకటించింది. ఇదొకటి. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కూడా చూడండి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 24 ఎక్స్క్లూజివ్ గా బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి, బాల కార్మికులకు సంబంధించి మాట్లాడుతుంది. అండ్ బాల కార్మిక నిర్మూలన చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1986లో వచ్చింది. చైల్డ్ లేబర్ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, ఇది ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ బాల కార్మిక వ్యవస్థను అంతమొందించడానికి చాలా మంది కూడా భారతదేశంలో ప్రముఖులు చాలా వరకు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి మధ్యప్రదేశ్ సంబంధించిన వాడు. 1980లో ఒక సంస్థను ప్రారంభించారు, బచ్పన్ బచావో ఆందోళన్ అని చెప్పేసి. ఇటీవల కాలంలో తనకు సంబంధించి బచ్పన్ బచావో ఆందోళన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కోవిడ్ పరిస్థితుల కాలంలో చిన్నారులకు సంబంధించి న్యాయస్థానంలోకి ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక కేసు వేస్తారని చెప్పాను. అదొకటి యాడ్ చేసుకోండి. అలా బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి, బాలలకు సంబంధించి ఏ బిట్ అయినా అడుగుతారు. సో ఎక్స్క్లూజివ్గా ఆర్టికల్ 24 1986 ఇండియన్ విషయానికి వస్తే చట్టం ఒకటి. అండ్ కైలాస్ సత్యార్థి లాంటి కొన్ని వ్యక్తులు కానివ్వండి, వారు స్థాపించిన సంస్థలు కానివ్వండి, చూడండి. సో అలా 1999లో ILO చేసిన కన్వెన్షన్ 182 కన్వెన్షన్ ని ఈరోజు ILOలో సభ్య దేశాలన్నీ కూడా ఆమోదించేసేసి ఒక వార్త నిలిచింది. అలా కింగ్డమ్ ఆఫ్ టోంగా, ఇది ఈ ప్రాంతము చూడండి, ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడుగుతారు. మ్యాప్ పాయింటింగ్ కూడా చూడండి. సో దీని చుట్టుపక్కల ప్రాంతాలు పపువా న్యూ గినియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇవన్నీ ఏంటి ఈక్వేటర్ దగ్గర కాదు అని చూసుకోండి. సో ఈ రకంగా మ్యాప్ పాయింటింగ్ కూడా ఇక్కడ మీకు చూపించాను. కింగ్డమ్ ఆఫ్ టోంగా లాస్ట్ కంట్రీ ఆఫ్ ILO టు సైన్ ఆర్ రాటిఫై చైల్డ్ లేబర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మూలించడానికి. ఇది ఒకటి కూడా మోస్ట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక సర్వే. మీరు సింపుల్గా చూడండి, టాపిక్ నేర్చుకునే ముందు ఒక అవగాహన. COVID-19 మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసింది, అది వాస్తవం. చూడండి, చాలా మంది కాన్సన్ట్రేషన్ ఈ రోజున హ్యాండ్ క్లీనింగ్ పైన, హ్యాండ్ వాష్ చేసుకోవడం పైన, మరియు శానిటైజేషన్ పైన. శానిటైజర్స్ వాడుతున్నారు విపరీతంగా. అంతకుముందు శానిటైజర్ ఒకరిద్దరు వాడితే వాళ్ళని గొప్పగా చూసేవాళ్ళు. ఈ రోజున డిస్ఇన్ఫెక్షన్ పైన, ఇలాంటి శుభ్రత మరియు క్లీన్లీనెస్ పైన అవగాహన పెరిగింది. సో COVID-19 ఈ విషయంలో మనకి ఒక అవగాహన పెంచింది. సో ఇలాంటి పరిస్థితిలో ఈ రోజున ఒకవేళ పాఠశాలలు గనక ప్రారంభమైనాయి అనుకోండి, ఎన్ని పాఠశాలల్లో హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్లలో పిల్లలకి ఈ క్లీన్లీనెస్ సౌకర్యాలు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ఎవరు చేశారంటే యూనిసెఫ్ అనగానే మనం ప్రతిసారి నేర్చుకుంటున్నాం. యూనిసెఫ్ అనేది ఎప్పుడైనా కూడా పిల్లలపైన, చిన్నపిల్లలపైన చేసే సంస్థ, ఒక అత్యున్నత సంస్థ. న్యూయార్క్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్. సో అలా యూనిసెఫ్ సంస్థ మరియు WHO, ఈ WHO గురించి కూడా మనము ప్రస్తుతం కరోనా గురించి ఎన్నిసార్లు పదం అయితే విన్నామో, WHO గురించి కూడా అన్నిసార్లు వింటున్నాం. టెడ్రోస్ అదనం గారు ఇచ్చే గైడ్లైన్స్ కానివ్వండి, WHO దేశాలను అలర్ట్ చేయడం కానివ్వండి, అత్యవసర పరిస్థితిని విధించడం కానివ్వండి. సో అలా WHO ప్రతిరోజు చూస్తున్నాం కరోనా పరిస్థితుల కాలంలో. ఈ రెండు సంస్థలు యూనిసెఫ్ అండ్ WHO ఇక్కడ జెనీవా హెడ్ క్వార్టర్గా ఉంటుంది. ఈ రెండు సంస్థలు కూడా ఒక సర్వే చేశాయి. ఇప్పటికిప్పుడు ఒకవేళ స్కూల్ ప్రారంభమైనాయి అనుకోండి, ప్రపంచంలో దాదాపు 40% ఆఫ్ టోటల్ స్కూల్లో ఎటువంటి హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీస్ లేవట. అంటే కేవలం 60% స్కూళ్ళలో మాత్రమే చేతులు కడుక్కోవడము, శుభ్రం చేసుకునే పరిస్థితులు ఉన్నాయంట. దీని ద్వారా దాదాపు ప్రపంచంలో 818 మిలియన్ల స్కూల్ విద్యార్థులు, పాఠశాల అభ్యాసం చేసే విద్యార్థులు ఈరోజు హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడతారు అని ఒక నివేదిక ఇచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 818 మిలియన్ల విద్యార్థుల్లో కూడా దాదాపు 355 మిలియన్ల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఒకవేళ వాటర్ ఫెసిలిటీ ఉన్నా కూడా సోప్ ఫెసిలిటీ కానివ్వండి, లిక్విడ్ సోప్ కానివ్వండి, శుభ్రం చేసుకోవడానికి ఎలాంటి లిక్విడ్స్ కూడా అవైలబుల్ లేవని చెప్పేసి ఒక నివేదిక చెప్పింది. అండ్ దాదాపు మిగతా ఒక 450 మిలియన్ల పైగా వ్యక్తులకి కనీసం ట్యాప్ కూడా లేదట స్కూళ్ళలో. ఇందులో అవుట్ ఆఫ్ 818 మిలియన్ విద్యార్థుల్లో
దాదాపు 355 మిలియన్ విద్యార్థులకి వాటర్ సౌకర్యం స్కూల్లో ఉన్నా కూడా, కడుక్కునే సౌకర్యాలు ఉన్నా సోప్ ఫెసిలిటీస్ లేకపోవడం అలా ఇబ్బంది పడతారని చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటంటే రిమైనింగ్ విద్యార్థులు అందరూ కూడా దాదాపు 400 మిలియన్ పైగా ఎబో విద్యార్థులు కూడా వాటర్ కూడా లేవట, ట్యాప్ ఉన్నా వాటర్ రావంట. ఒకవేళ వాటర్ వచ్చినా కూడా అవి మనకు కడుక్కోవడానికి వీలుగా ఉండదంట. సో ఇలా హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీస్ లేకుండా విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు స్కూళ్ళు ప్రారంభమైతాయి అని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఒక చేపట్టింది. సింపుల్గా చెప్పాలంటే ఒక సర్వే, ఒక నివేదిక ఇచ్చింది. అలా స్కూల్ విద్యార్థుల పైన ఇటీవల 2 సర్వేలు చేసేసి ఒక రిపోర్ట్ ఇచ్చాయి. సో ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీస్ దాదాపు ప్రపంచమంతా కూడా 40% స్కూళ్ళలో లేవంట. అండ్ అందులో 818 మంది విద్యార్థులు, స్కూల్ అభ్యాసం చేసే విద్యార్థులకి ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీస్ లేవు. అందులో దాదాపు 450 మిలియన్ పైగా విద్యార్థులకైతే కనీసం వాటర్ కూడా లేవు. ఒకవేళ వాటర్ ఉంటే వారికి సబ్బు కానీ ఎలాంటి సౌకర్యాలు కూడా క్లీన్ చేసుకోవడానికి వసతులు లేవని చెప్పేసి ఒక నివేదిక వచ్చింది. ఇదొకటి కూడా చూడండి, ఇటువంటి వస్తాయి. నిన్న కూడా చూసాం మనం, ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ లాక్డౌన్ ఆన్ యూత్ అని, రూరల్ ఎకానమీ అని మనం చూస్తున్నాం. ఈరోజు స్కూల్ పిల్లల పైన ఈ కోవిడ్ పరిస్థితుల కాలంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చూసాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి విద్యకు సంబంధించిన ఈరోజు ఒక ఒప్పంద కార్యక్రమం. గోవా ప్రభుత్వం అధికారికంగా జర్మనీకి సంబంధించిన ఒక GIZ అనే ఒక ఇండస్ట్రియల్ సంస్థ మరియు దాంతో పాటు సీమెన్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. సో గోవా కంపెనీ ఒక జర్మన్ కంపెనీతో ఒక ఒప్పందం చేసుకుంది. ఏ విషయంలో అంటారు? ITIs అవగాహన విషయంలో. ITIs మనకు తెలుసు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, ITI అంటాము. సో అలా వొకేషనల్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి పెంచడానికి ఈరోజు గోవా ప్రభుత్వం అధికారికంగా 2 సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఒకటి జర్మనీకి సంబంధించిన ఒక సంస్థ GIZ సంస్థ, మరియు దాంతోపాటు సీమెన్స్ సంస్థ. సో అలా ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉంటారో గోవాలో ఉండే విద్యార్థులు కానివ్వండి, వొకేషనల్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, వొకేషనల్ విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ట్రైనింగ్ గోవా బేస్డ్గా, మనకి ఏదంటే గోవా బేస్డ్గా ఒక కేంద్రం స్థాపించి జర్మనీ టెక్నాలజీ నేర్పించడం కానివ్వండి, అలా వొకేషనల్ ట్రైనింగ్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్పిస్తారు అని చెప్పేసి ఒక ఒప్పందం వచ్చింది. అలా ఈ రోజున ITIs ఏర్పాటు కాబోతున్నాయి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇండస్ట్రీ అంటే పారిశ్రామిక సౌకర్య శిక్షణ కేంద్రాలు అన్నారు. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర ITI చేసారు కదా, సో అలాంటిదే. సో అలా గోవా ప్రభుత్వం అధికారికంగా ఒక ఒప్పందం ఒక దేశంకి సంబంధించిన సంస్థలతో పెట్టుకుంది. ఇది ఒకటి కూడా విద్యాభ్యాసానికి సంబంధించి, విద్యకు సంబంధించిన యాడ్ చేసేసుకోండి ఈరోజు మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్లో. సో ఇది ఒకటి, ఒక రాష్ట్రము ఒక ఒప్పందంతో, అలా అత్యున్నత ఒక ఒప్పందము ఇండస్ట్రియల్ విషయంలో, ఒక ట్రైనింగ్ ఇచ్చే విషయంలో ఒప్పందం చేసుకొని వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ TSAT అందరికీ తెలిసిందే, ముఖ్యంగా తెలంగాణలో. సో తెలంగాణలో ఎడ్యుకేషన్ విషయంలో విద్యకి ప్రాధాన్యం ఇచ్చే విధంగా స్కూల్ విద్యార్థుల నుండి డిగ్రీ విద్యార్థుల వరకు మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అందరు విద్యార్థులకి కూడా ఈరోజు విద్యాభ్యాసం కల్పిస్తోంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్లో కీలక పాత్ర వహిస్తుంది. తెలంగాణలో ఈరోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్లో కీలక పాత్ర వహిస్తుంది TSAT. మరియు దాంతోపాటు ఇటీవల కాలంలో ప్రభుత్వం అధికారికంగా యాదగిరి ఛానల్తో కూడా మాట్లాడతామని చెప్పేసి యాదగిరి ఛానల్ నుండి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తామని చెప్పారు. అలా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకి మన టీవీ కానివ్వండి, లేకపోతే మనకి ఆంధ్రప్రదేశ్లో సప్తగిరి ఛానల్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ఛానల్స్ ఉంటాయి ప్రభుత్వం కింద. సో ఈ రోజున తెలంగాణకి సంబంధించి TSATలో కూడా 2 ఛానల్స్ ఉంటాయి. ఒకటి TSAT విద్య, ఒకటి TSAT నిపుణ. TSAT నిపుణ. ఈ TSAT మొత్తం కూడా సంస్థ ఈరోజు ఒక అత్యున్నత సంస్థ. భారతదేశంలో డిజిటల్ నెట్వర్కింగ్, సింపుల్ చెప్పాలంటే మొబైల్ టెక్నాలజీస్ మరి ఇంటర్నెట్లో చాలా టాప్ ప్లేస్లో ఉంది. జియో వచ్చాక కొంచెం ఉంది, పరిస్థితి తగ్గింది. కానీ ఎయిర్టెల్ నెట్వర్కింగ్తో ఈరోజు ఒక ఒప్పందం జరిగింది అధికారికంగా ఈ 2 సంస్థల మధ్యలో. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న TSATతోనూ మరి ఒక ప్రైవేట్ సంస్థ అయిన ఎయిర్టెల్. మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో టీవీ నెట్వర్క్స్ ఉంటాయి, టీవీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, సన్ టీవీ అని, స్కై నెట్వర్క్స్ అని, లేకపోతే రకరకాల డిష్ టీవీ అని రకరకాలుగా ఉంటాయి. ఈరోజు ఎవరి నచ్చినట్టుగా వారు కనెక్షన్ తీసుకుంటారు. సో అలా ఈరోజు ప్రభుత్వం నుండి వచ్చే ఏదైతే డిష్ ఉంటుందో వారిలో మనకి TSAT ఛానల్స్ వస్తున్నాయి. కానీ ప్రైవేట్ సెక్టార్లో ఎయిర్టెల్ కానీ, స్కై నెట్స్ కానివ్వండి, సన్ నెట్ కానివ్వండి, వీటిలలో మనకి TSAT ప్రోగ్రామ్స్ రావు. సో ఈ రోజున TSATకి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇక ఎయిర్టెల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి, ఎయిర్టెల్లో వస్తాయి. సో అన్ని ఛానల్లో వచ్చినట్టు ఏదైతే ఉంటుందో ఎయిర్టెల్లో కూడా 948, 949 ఛానల్లో వస్తాయని చెప్పేసి ఈ రోజున TSAT అధికారికంగా ప్రకటించింది. సో దీనికి సంబంధించి TSAT సాఫ్ట్నెట్ CEO శైలేష్ రెడ్డి గారు కీలకమైన ప్రకటన చేశారు. సో కొంతమంది CEOల గురించి కూడా ప్రశ్నలు అడుగుతారు శైలేష్ రెడ్డి గారు.
సో అలా వి హబ్ కానివ్వండి, టీశాట్ కానివ్వండి, ఇవన్నీ కూడా యువతకి సంబంధించి పారిశ్రామికంగా, మహిళా పారిశ్రామిక విషయాల్లోనేమో వి హబ్, మరియు యువతకి సంబంధించి నైపుణ్యాభివృద్ధి విషయంలోనేమో టీశాట్. దాదాపు కొన్ని కోట్ల మందికి ఆన్లైన్ విధానంలో ఈ రోజున వారికి నైపుణ్యాన్ని కలిగిస్తున్నాయి. సో యూట్యూబ్ ద్వారా కానివ్వండి, లేదంటే ఛానల్స్ ద్వారా కానివ్వండి, విద్యా నిపుణ ద్వారా పోటీ పరీక్షలు మరియు చిన్నపిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగ రీతిలో ఈరోజు ప్రభుత్వం విశిష్టమైన కృషి చేస్తుంది టీశాట్ ద్వారా. సో ఇటీవల కాలంలో దీనికి సంబంధించి ఛానల్ను కూడా పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించింది, కానీ అధికారికంగా ఏమీ జరగలేదు. సో ఈ రోజున టీశాట్ మరియు ఎయిర్టెల్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఇకపైన టీశాట్కి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా విద్యా నిపుణ కార్యక్రమాలు ఇక ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తాయి, ఎయిర్టెల్ టీవీ వాళ్ళకు వస్తాయి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈరోజు జరుగుతున్న అన్ని అంశాలు చూడండి. ఒక్కొక్క రాష్ట్రం అధికారికంగా కొన్ని ఛానల్నే ప్రకటించాయి. ఎగ్జాంపుల్ మన కేరళలో కైట్ విక్టర్స్ అని, ఫస్ట్ బెల్ అనే పేరుతో కానివ్వండి, సో అలా హమారా ఘర్ హమారా విద్యాలయ అని మధ్యప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కూడా ఆన్లైన్ విద్యాభ్యాసం ప్రారంభమవుతోంది. సో 17 ఆగస్టు నుండి కాలేజీలు ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఈ రోజున మనకు కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగనన్న వసతి దీవెన. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా రేటుని పెంచడానికి, విద్యాభ్యాసం ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలని కొన్ని కీలకమైన పథకాలని జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన రెండు ప్రోగ్రాంలు వేరు. సో జగనన్న వసతి దీవెన అంటే ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఐటీఐ కానివ్వండి, లేదా డిగ్రీ ఆ పైన చదివే విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, ముఖ్యంగా తల్లి యొక్క అకౌంట్కి ఎకనామికల్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తారు 10,000, 5,000 నుండి 15,000 మధ్యలో, డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్. ఆ విద్యార్థి చదువుకునే విద్యాభ్యాసం ఆధారంగా ప్రభుత్వమే అధికారికంగా ఆర్థికపరమైన చేయూతనిస్తుంది. సో ఈ రకంగా విద్యని పెంచడానికి, విద్యా రేటు పెంచడానికి కొన్ని పథకాలు జగనన్న ప్రభుత్వం తీసుకొస్తుంది ఈ రోజున. సో ఈ రోజున జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమం ఎందుకు వార్తలు నిలిచింది అంటే, జగనన్న వసతి దీవెన కింద 2 విడతల్లో విద్యార్థుల యొక్క తల్లి అకౌంట్లోకి డబ్బులు నగదును జమ చేస్తారు. ఒకటి జనవరి ఫిబ్రవరిలో, ఒకటి జూలై ఆగస్టులో. సో జనవరి ఫిబ్రవరిలో డిపాజిట్ అయిపోయింది, నగదు జమ చేశారు తల్లి అకౌంట్లో. కానీ ఈ రోజున ఆగస్టు మంత్లో రిలీజ్ అవ్వాల్సి ఉండే, కాకపోతే ఈ రోజున ప్రభుత్వం ఏం చెప్పింది, ఏపీ ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఎడ్యుకేషన్ వ్యవస్థ, ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ అంతా కూడా స్తంభించిపోయింది. విద్యార్థులందరూ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు, ఎలాగో వసతి సౌకర్యాలు అవసరం లేదు. సో అలాంటి సౌకర్యాలు కొంతకాలం పాటు ఈ 2వ విడత రిలీజ్ చేయాలి కదా, ఈ 2వ విడతను వాయిదా వేస్తున్నాము. జగనన్న వసతి దీవెన కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాని కింద నగదు ప్రోత్సాహక పథకం ఏదైతే ఉంటుందో తల్లి అకౌంట్లోకి జమ చేస్తారు కదా, ఆ ప్రోగ్రామ్ని కొంతకాలం పాటు వాయిదా వేస్తున్నాము అని ఎప్పుడో ప్రారంభమైన పథకం మళ్ళీ ఈరోజు వార్తలు నిలిచింది. సో జగనన్న వసతి దీవెన మంచి కార్యక్రమం. అండ్ జగనన్న తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ సంబంధించిన పథకాలు కానివ్వండి, జగనన్న అమ్మఒడి కార్యక్రమం మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి చూడండి. అమ్మఒడి, జగనన్న అమ్మఒడి ద్వారా 1st నుండి 12th క్లాస్ వరకు తల్లి ఎవరైతే ఉంటారో ఏటా 15,000 రూపాయలు ఇస్తారు మినిమం, అదొక ప్రోగ్రాం కానివ్వండి. మరియు దాంతోపాటు జగనన్న వసతి దీవెన ద్వారా 10,000 నుండి 20,000 వరకు ఆర్థిక సాయం తల్లి అకౌంట్లోకి నేరుగా జమ అవుతుంది. సో ఇలాంటి అంశాలు కానివ్వండి. సో జగనన్న చేయూత మనం నిన్న నేర్చుకున్నాము, లేదా వైఎస్ఆర్ చేయూత అది. సో అలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో వార్తలు చేసి చూడండి. సో జగనన్న వసతి దీవెన కింద ఎవరెవరికి అందుబాటులో ఉంటుంది నగదు అంటే తల్లి ఎవరైతే ఉంటారంటే ఐఐటి చదివే విద్యార్థులు, ఐఐటి కాదు ఐటీఐ, సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, పారిశ్రామిక వొకేషనల్ కోర్స్ చేసే విద్యార్థులకి ఆ విద్యార్థి తల్లి అకౌంట్లోకి ఎంత జమ అవుతుంది అంటే మొదటి విడతలో 5,000 రూపాయలు, 2వ విడతలో 5,000 రూపాయలు, మొత్తం 10,000 రూపాయలు సంవత్సరంలో. అదే ఒకవేళ పాలిటెక్ విద్యార్థులు ఉన్నారనుకోండి 7,500, 7,500 మొత్తం ఎంత 15,000. అదే డిగ్రీ ఆ పైన చదివే విద్యార్థులు ఉన్నారనుకోండి వాళ్ళ తల్లి అకౌంట్లోకి ఎంత జమ చేస్తుంది ప్రభుత్వం నేరుగా, మొదటి విడత 10, 2వ విడత 10, ఆటోమేటిక్గా 20,000 రూపీస్ బెనిఫిట్ చేస్తారు. అలా 10, 15, 20,000 అనే అంశం ఆధారంగా జగనన్న వసతి దీవెన కింద వసతి సౌకర్యాలు కల్పించాలి పిల్లలకు అని చెప్పేసి ఒక ప్రోగ్రాం జరిగింది. ఈ రకంగా కొన్ని కోట్లను, దాదాపు కొన్ని వేల కోట్లను కేటాయించడం జరుగుతుంది రాష్ట్రంలో విద్యాభ్యాసాన్ని పెంచడానికి, విద్యా రేటు పెంచడానికి. అలా జగనన్న వసతి దీవెన ఈ 2వ విడత కార్యక్రమం ఏదైతే ఉందో తల్లి అకౌంట్లో నగదు జమ ఉంటుంది కదా, అది ఈసారి పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది అధికారికంగా. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫిట్ ఇండియా ఫ్రీడమ్. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ మనకు తెలుసు, కేంద్ర యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్.
సహాయ మంత్రిత్వ హోదాలు ఉంటాయి, కొన్ని సహాయ మంత్రిత్వ హోదాలు ఉంటాయి కొన్ని, కానీ స్వతంత్రంగా పనిచేస్తాయి. ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కానివ్వండి. సో ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, కేంద్ర క్రీడా శాఖ యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే కిరణ్ రిజిజు గారు. కిరణ్ రిజిజు ఇటీవల తరచూ మనం వార్తలో చూస్తూ ఉన్నాము. సో అలా ఇటీవల మన ఖేలో ఇండియాకి సంబంధించి వార్త నేర్చుకున్నాము. ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతున్నాయి, హర్యానా ఏంటా అని చెప్పేసి. సో ఈసారి వార్త ఏంటంటే మనకు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డేని దృష్టిలో ఉంచుకొని ఆగస్ట్ 15 నుండి అక్టోబర్ 2 ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో. సో ఇండిపెండెన్స్ డే ఇంత ఇంపార్టెంటో అక్టోబర్ 2 కూడా, అక్టోబర్ 2వ తేదీని కూడా అంత జాతీయ పండుగలో మనం నిర్వహించుకుంటాము, గాంధీ జయంతి. సో ఈ రోజులు అక్టోబర్ 15 టు మనకి ఆగస్ట్ 15 నుండి అక్టోబర్ 2 వరకు ఇన్ని రోజులు ఒక క్యాంపెయిన్ అనేది ఉంటుంది ఫిట్నెస్ పైన. భారతదేశంలో యువత కానివ్వండి, భారతీయులందరూ కూడా ఇటీవల కాలంలో ఫిట్నెస్ అనే అంశం ఆధారంగా చాలా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూత్ ఫిట్గా ఉంటే దేశం ఫిట్గా ఉంటుంది అని చెప్పేసి కొన్ని అవగాహన కార్యక్రమాలు కానివ్వండి. సో అలా అతిపెద్ద క్యాంపెయిన్, ఇన్ని రోజుల పాటు క్యాంపెయిన్ చేయడం ఈసారి మొదటిసారి. సో అలా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ అనే ఒక క్యాంపెయినింగ్ భారతదేశంలో యువత కానివ్వండి, అందరికి కూడా భారతీయులకు ఫిట్నెస్ పైన అవగాహన కల్పించడానికి కొన్ని కార్యక్రమాలు చేపడతారు అన్నట్టు వీళ్ళు. సో అలా ఒక అవగాహన ఫిట్ ఇండియా ఫ్రీడమ్ క్యాంపెయిన్ అనేది ఆగస్ట్ 15 నుండి అక్టోబర్ 2 వరకు అమల్లో ఉంటుంది అని చెప్పేసి ఈ రోజున అమల్లోకి వచ్చింది ఆగస్ట్ 15న. అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కేంద్ర వ్యవహారాలు ఎవరు, యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ కిరణ్ రిజిజు గారు. అండ్ నెక్స్ట్ అమెజాన్. ఇటీవల అమెజాన్ యొక్క చీఫ్ గురించి మనం రెగ్యులర్గా చూస్తున్నాము. అంబానీ గురించి చర్చించిన ప్రతిసారి చెప్పుకుంటున్నాము. బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్సే కానివ్వండి, ఇటీవల కాలంలో సంపన్నుల జాబితా ఏదున్నా కూడా రిలయన్స్ అధినేత, ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ పైనే ఉంటారు, జెఫ్ బెజోస్. సో జెఫ్ బెజోస్ యొక్క సంస్థే అమెజాన్. ఇటీవల కాలంలో అమెజాన్ సంబంధించి ఒక వార్త కూడా మనం నేర్చుకున్నాము, సేమ్ ఇలాంటి అంశమే, ఆన్లైన్ విక్రయం. భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రము మద్యంని ఆన్లైన్ విక్రయం చేస్తున్న రాష్ట్రము అంటారు వెస్ట్ బెంగాల్. మనకి తెలుసు మమతా బెనర్జీ గారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమెజాన్ సంస్థతో ఒక ఒప్పందం చేసుకుంది. మనం ఇటీవల కాలంలో లాక్డౌన్ కాలం చూసాం. మనం లాక్డౌన్ కాలంలో చాలా మంది మద్యం దొరకక సైకోగా తయారయ్యారు కొంతమంది. సో మద్యం దుకాణాలు ప్రభుత్వం ఓపెన్ చేయగానే బారులు తీరారు లైన్గా. సో కొన్ని సందర్భాల్లో ఆ లైన్ మొత్తం ఆ జనాలను చూస్తే అనిపిస్తుంది కరోనా అక్కడనే పుట్టింది అనిపిస్తుంది. చూడండి అంత జనాలు ఉంటారు. సో అలాంటి వ్యాప్తిని కట్టడి చేయడానికి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మమతా బెనర్జీ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అమెజాన్ సంస్థతో ఒప్పందం చేసేసుకొని ఇక ఆన్లైన్లో మనం ఏవైతే బిర్యానీ కానీ వస్తువులు కానీ ఏవైతే మనము ఆన్లైన్లో పెడతామో ఆ రకంగానే ఆన్లైన్లో ఈరోజు మనం ఒక వైన్స్కి సంబంధించి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మద్యం ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటికి ఇక డోర్ డెలివరీ చేస్తారు విత్ ఇన్ షార్ట్ స్పాన్లో. సో ఆ రకంగా ఆన్లైన్ విధానంలో మద్యం విక్రయిస్తూ మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వార్తల్లో నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో చూసాం ఫ్లిప్కార్ట్ క్విక్ అని చెప్పేసి. ఇవి ఎందుకు కనెక్ట్ చేస్తున్నా అంటే అమెజాన్ ఏమో వెస్ట్ బెంగాల్ సంబంధించి ఇటీవల కార్యక్రమం నేర్చుకున్నాం. ఇటీవల ఫ్లిప్కార్ట్ క్విక్ అనే ఒక అంశం కూడా నేర్చుకున్నాం. ఫ్లిప్కార్ట్ సంస్థ ఏం చేస్తుంది, క్విక్ తొందరగా బెంగళూరు ప్రాంతంలో మనం ఆర్డర్ చేయగానే విత్ ఇన్ 90 minutesలో ఆర్డర్ డెలివరీ అయ్యే విధంగా మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే చూడండి 2-3 రోజులు టైం పడుతుంది మనకి డోర్ డెలివరీ రావడానికి. అది ఎంత ట్రాకింగ్ చేస్తూ ఉంటాం ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి. సో అలా మనకి టైం అనేది ఓపిక తగ్గిపోతుంది. అలా మెట్రోపాలిటన్ బెంగళూరు సిటీలో ఫ్లిప్కార్ట్ క్విక్ అని చెప్పేసి ఏ వస్తువు ఆర్డర్ చేసినా ఏం ఆర్డర్ చేసినా విత్ ఇన్ 1.5 hourలో డెలివరీ చేస్తామని ఫ్లిప్కార్ట్ సంస్థ ప్రారంభించింది. ఇప్పుడు 2 అంశాలని కలపండి. ఒకటి వెస్ట్ బెంగాల్ ఆన్లైన్ ద్వారా మద్యం విక్రయం చేసింది. ఇక్కడ బెంగళూరులో ఫ్లిప్కార్ట్ క్విక్ ప్రారంభమైంది. ఈ రోజున అమెజాన్ సంస్థ మెడిసిన్స్, మనకి మెడిసిన్స్ ఉంటాయి. ఈరోజు చూడండి మెడికల్ షాప్ పోవడం గురించి కొంతమంది భయపడుతున్నారు. ఎవరు ఉంటారో పక్కన ప్రాంతాలు ఎవరు ఉంటారో, అందులో మెడికల్ షాప్ కంటే కరోనా వైరస్తో బాధపడుతున్న వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. అలాంటి పరిస్థితిలో ఈరోజు అమెజాన్ భారతదేశంలోని మొట్టమొదటిసారి అమెజాన్ ఫార్మసీ అనే ఒక అంశం ముందుకు వచ్చింది. మీరు చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ మన యొక్క వ్యాధిని చూసేసి మనం డయాగ్నోజ్ చేసి మనము జలుబుతో బాధపడుతున్నామా, జ్వరంతో బాధపడుతున్నామా, ఏదో ఒక డిసీజ్తో బాధపడితే దానికి సంబంధించిన మెడిసిన్ అంతా రాస్తారు. ఆ రాసిన మెడిసిన్ మనం ప్రిస్క్రిప్షన్ అంటాము. అందులో డోస్ ఏంటి, ఎన్నిసార్లు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలని ఉంటుంది. సో ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మనం మెడికల్ షాప్ పోతాము. సో మెడికల్ షాప్ పోయే ప్రాసెస్ ఇదంతా కూడా ఈ రోజున కష్టతరం అయిపోతుంది. సో ఇలాంటి సమయం ఏంటిది, ఆ ప్రిస్క్రిప్షన్ అధికారికంగా మనం ఫోటో తీసుకొని ఆ మెడిసిన్ని
అమెజాన్లో ఆర్డర్ పెడితే ఇక వాళ్ళే ఇంటికి వచ్చేసేసి మెడిసిన్ ఇస్తారు అన్నట్టు. సో మెడికల్ షాప్ పోకుండా ఇక ఇది కూడా ఆన్లైన్ ద్వారా మెడిసిన్ విక్రయం చేస్తామని చెప్పేసి అమెజాన్ ముందుకు వచ్చింది. అండ్ గుర్తుంచుకోండి, ఏ మెడిసిన్ అయినా సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. మనకు నచ్చిన మందులు, దగ్గు వస్తే ఒక టాబ్లెట్ వేసుకోవాలని, తుమ్ములస్తే ఒక టాబ్లెట్ వేసుకోవాలని చెప్పేసి సెల్ఫ్ మెడికేషన్ చేస్తే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్, వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏ మెడిసిన్ కూడా తీసుకోకండి, అదొక్కటే సజెషన్. సో ఈ రోజున అమెజాన్ ఫార్మసీ పేరుతో మొట్టమొదటిసారి ఏ ప్రాంతంలో ప్రారంభమైంది ఆన్లైన్ మెడిసిన్ అంటే బెంగళూరు. సో అందుకే ఇందాక 2 ప్రాంతాల గురించి చెప్పాను, ఒకటి వెస్ట్ బెంగాల్ అమెజాన్ గురించి చెప్పాను, బెంగళూరు ఫ్లిప్కార్ట్ పిక్ చెప్పాను. సో బెంగళూరులో ఇక దీని తర్వాత కొన్ని సిటీస్లో వస్తాయి, హైదరాబాద్లో కానీ బాంబేలో కానివ్వండి. బెంగళూరులో ఈరోజు అమెజాన్ ఫార్మసీ పేరుతో ఆన్లైన్లో మందులని, మనకి కావాల్సిన మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మందులని విక్రయం చేస్తున్నాయి. అండ్ అమెజాన్ వెస్ట్ బెంగాల్లో ఇంకో మందులను డెలివరీ చేస్తుంది, అవేంటి వైన్స్ కానివ్వండి ఇలాంటివి. సో ఈ రకంగా అమెజాన్ సంబంధించిన ఈరోజు ఒక అంశం అమెజాన్ ఫార్మసీ వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఒడిషా. నిన్నటి క్లాస్లో ఒడిషాకి సంబంధించి ఒక సవరణ నేర్చుకున్నాం మనం. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897ని సవరణ చేసేసి రూల్స్ ఇంకా కఠినతరం చేసింది, నేరానికి తగ్గ శిక్షలు పెంచుతున్నట్టుగా ఒడిశాలో ఇటీవల ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని ఈరోజు భారత ప్రభుత్వం ప్రకటించింది, మన భారతదేశంలో అమలు చేస్తోంది. మనం చూస్తున్న కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రయోగించింది. సో అందులో భాగంగా ఈ రోజున ఒడిషా సవరణ చేసిందని నిన్న క్లాస్లో నేర్చుకున్నాము. ఈ రోజున ఒడిషా ఒక ప్రోగ్రాంలో టాప్ ప్లేస్లో ఉంది భారతదేశంలో. అదేంటంటే అమృత్ పథకం తెలుసు మనకి ఈ రోజున సిటీలకు సంబంధించి, అర్బన్ ప్రాంతాలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎవరి ఆధీనంలో ఉంది? హర్దీప్ సింగ్ పూరి గారు. సో అమృత్ ప్రోగ్రాము అత్యంత అద్భుతంగా అమలు చేస్తున్న రాష్ట్రంగా ఈ రోజు భారతదేశంలో ఒడిషా నిలిచింది. దీనికి సంబంధించి 85.67 స్కోర్తో టాప్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం సెకండ్ ప్లేస్లో ఉంది 75.4 స్కోర్తో. థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది 74.04 ప్లేస్తో. సో టాప్ ప్లేస్లో మాత్రము ఈరోజు మనకి అమృత్ ప్రోగ్రామ్ని అమలు చేస్తున్న దాంట్లో మనకి ఒడిషా ప్రభుత్వం టాప్ ప్లేస్లో ఉంది. సో ఆ రకంగా అటల్ పేరు మీద, మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద ఈరోజు అమృత్ అనే ఒక పథకం అనేది మనకు వార్తల్లో రెగ్యులర్గా నిలుస్తుంది. సో అది అమృత్ని అమలు చేస్తున్న టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏది అంటారు, ఆ స్కోరింగ్తో చూసుకోండి. సో అలా అమృత్ ఫుల్ ఫామ్ ఏంటి? అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అమృత్ ఫుల్ ఫామ్ అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అమృత్ ప్రోగ్రామ్. దీన్ని అమలు చేస్తున్న, అత్యంత అద్భుతంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఏంటి ఈరోజు? అందులో మంచి ర్యాంకింగ్ సాధించిన రాష్ట్రం ఒడిషా టాప్ ప్లేస్లో ఉంది. ఇది ఒకటి కూడా ఈరోజు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్. సో ఈరోజు ఫ్లడ్ రిలేటెడ్ మనం చూస్తున్నాం, ఇటీవల కాలంలో ఐఫ్లోస్ గురించి నేర్చుకున్నాం. ఐఫ్లోస్ ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్. భారతదేశంలో ఇప్పటివరకు 2 సంస్థలు ఏర్పడ్డాయి. ఒకటి చెన్నైలో మొదటిది, రెండవది ముంబైలో. అయినా కూడా ఇటీవల కాలంలో ముంబైలో వరదలు చూసాము. సో అలా వరదలకి సంబంధించి ముందస్తు వార్నింగ్ ఇచ్చేది. ఈరోజు ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనే ఒక అంశంతో ఒక ప్రాంతం నిలిచింది, గౌహతిలో ఏర్పాటు చేశారు. ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఫ్లడ్ ఎర్లీ అంటే ముందస్తుగా వరదలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ముందస్తు సమాచారం ఇచ్చే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? గౌహతి, అస్సాం. సో దీనికి సంబంధించి ఏ సంస్థలు దీనికి ప్రోత్సాహకంగా నిలిచాయంటే, ఒకటి తేరీ సంస్థ, ది ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, తేరీ సంస్థ, అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ MDMA, అండ్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, మరియు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఈ సంస్థలన్నీ కలిసి ఈ రోజున అస్సాం రాష్ట్రంలోని గౌహతి ప్రాంతంలో ది ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశాయి. అంటే వరదలు ఏవైతే ఉంటాయో ముందస్తుగా రాకముందే ప్రజలకు ఎర్లీగా వార్నింగ్ చేస్తాయి. సేమ్ ఐఫ్లోస్ లాంటి ఒక సంస్థనే. ఐఫ్లోస్ అంటే ఏంటంటే అర్బన్ ప్రాంతాలు, పెద్ద పెద్ద మెట్రో ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఈశాన్య రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో. సో ఇది గుర్తుంచుకోండి, ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనే అంశాన్ని ఇటీవల ఈ సంస్థలన్నీ కలిసి ఎక్కడ ఏర్పాటు చేశాయి అంటారు? గౌహతి. ఎందుకంటే మీరు చూడండి, అస్సాంలో తరచూ ఇటీవల వరదలు చూస్తున్నాం. ఆ వరదల్లో కాజీరంగా నేషనల్ పార్క్ దాదాపు 80% ఇనండేటెడ్ అని మనం నేర్చుకున్నాం. కొట్టుకుపోతున్నాయి, జంతువులు చచ్చిపోతున్నాయి. సో అవన్నీ మనం నేర్చుకున్నాం. అలా అస్సాంలో ఇటీవల ఈ వరదల ఉధృతిని తట్టుకునే విధంగా వరి నాట్లను కూడా కొత్తగా అక్కడ నాటుతున్నారు. స్వర్ణ సబ్
వన్ అని ఇవన్నీ మనం నేర్చుకున్నాం, అవన్నీ లింక్ చేసుకోండి. అవన్నీ కారణాలతోటి ఈరోజు అస్సాంలో ది ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వరదలు రాకముందే ముందస్తుగా ప్రిపేర్డ్నెస్గా ఉండాలి డిజాస్టర్లో భాగంగా అని చెప్పేసి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున సార్దక్ అనే పేరుతో ఆఫ్ షోర్ పెట్రోలింగ్ వెజిల్ పెట్రోలింగ్ అంటే ఏంటి మీరు చూడండి, పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారంటారు. పెట్రోలింగ్ అంటే ఏంటంటే నిఘా వేయడం. నైట్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమన్నా దొంగల మూమెంట్ ఉందా, కదలికలు ఉన్నాయని చెప్పేసి పెట్రోలింగ్ చేస్తారు ఆ ప్రాంతంలో రక్షణ వ్యవస్థని నిఘా వేయడానికి. సో అలా ఈరోజు నేవీకి సంబంధించి, ఇండియన్ నేవీకి సంబంధించి మనకు 5 వెజిల్స్ తయారు చేస్తామని చెప్పేసి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు 5 ఆఫ్షోర్ పెట్రోల్ వెజిల్స్ తయారు చేస్తానన్నారు. అందులో భాగంగా 4th వెజిల్ ఈరోజు తయారు చేశారు, నావిక్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే సార్దక్ అనే పేరుతో. ఈ సార్దక్ ఏం చేస్తుంది, శత్రు దేశాల నుండి వచ్చే నౌకలు కానివ్వండి, లేదా మన బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ నావీ ప్రాంతం మొత్తం కూడా ఒక నిఘా వేసే విధంగా దానికి సంబంధించి ఒక అత్యున్నత అడ్వాన్స్డ్ ఆయుధాలు ఇవన్నీ కూడా. సో సార్దక్ పేరుతో ఒక ఆయుధం ఈ రోజున వార్తలు నిలిచింది. ఎవరు తయారు చేస్తారంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు మొత్తం 5 ఆయుధాలను తయారు చేయాలి. అందులో 4th ఈరోజు ముందుకు వచ్చేసింది సార్దక్. సో ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఆఫ్ షోర్ పెట్రోలింగ్ వెజిల్. అది ఎవరికి ఉంటుంది, షిప్కి కానీ దానికని ఫిట్ చేస్తారు అన్నట్టు. ఇది ఒకటి. ఇటీవల కాలంలో రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ గారు ఆధ్వర్యంలో జరిగిన మనం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సంబంధించి ఒక ఆమోదం జరిగింది. అందులో నౌకా రంగానికి సంబంధించి నిఘా పెంచడానికి కొన్ని కోట్లు కేటాయించడానికి మనం నేర్చుకున్నాం కదా, అందులో భాగంగానే ఇది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వార్తలో నిలిచిన వ్యక్తి మనకు దినేష్ కే త్రివేది. మీరు చూడండి, వార్తల్లో నిలిచిన వ్యక్తులకి సంబంధించి అందరూ ఫోకస్ చేయకండి. ఈరోజు నేను ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అన్నీ చెప్తున్నాను. కాకపోతే వార్తలు నిలిచిన వ్యక్తులు ముఖ్యంగా త్రివిధ దళాలకు సంబంధించిన అంశం కానివ్వండి, ఇటీవల జరిగిన సిఆర్పిఎఫ్ సంబంధించి ఒక అంశం కానివ్వండి, కొత్తగా వార్తలు నిలిచిన వ్యక్తులు రక్షణ రంగానికి సంబంధించి ఖచ్చితంగా చూసుకోండి. సో ఇటీవల వార్తలు నిలిచిన దినేష్ కే త్రివేది ఏ పదవికి ఇటీవలగా నియమితులయ్యారు అంటారు. దినేష్ కే త్రివేది DGNO. ఇది కూడా మన నావీకి సంబంధించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ అనే పోస్ట్కి ఇటీవల నావీకి సంబంధించి ఒక వ్యక్తి నియమితులు అవ్వడం జరిగింది, దినేష్ కే త్రివేది. సో ఇలాంటివి కొంచెం ఫోకస్ చేయండి. నేరుగా బిట్టి అడుగుతారు, అంతకుమించి ఆ DGNO అంటే ఏం చేస్తారు అవన్నీ అడగరు. సో ఇది ఒకటి చూడండి. నెక్స్ట్ ఈరోజు వేదాంత గ్రూప్కి సంబంధించి వేదాంత CEO కొత్తగా వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరంటే సునీల్ దుగ్గల్. దీనికి సంబంధించి అంత పెద్ద ప్రియారిటీ ఇవ్వకండి. జస్ట్ ఏంటంటే బేసిక్గా ప్రైవేట్ కానివ్వండి, కొన్ని సంస్థల గురించి మరీ అంత పెద్ద అవసరం లేదు. కానీ రక్షణ రంగానికి సంబంధించి కానివ్వండి, కేంద్ర పదవులకు సంబంధించి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నియమించే వ్యక్తుల గురించి కానివ్వండి, వాటి గురించి ఎక్కువ చూడండి. నిన్న సేల్ గురించి చెప్పాను, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అది ఇంపార్టెంట్. సో ఆ రకంగా సో వేదాంత గ్రూప్కి సంబంధించి ఇటీవల CEOగా ఎవరు నియమితులయ్యారంటే సునీల్ దుగ్గల్ గారు నియమితులు అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సుహేల్ సమీర్. ఏంటి పోస్ట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పే. సో భారత్ పే మనకు తెలుసు, ఇటీవల కాలంలో ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లో భారత్ పే అనే అంశం మనం చూస్తూ ఉంటాము. సో UPI ఆధారంగా పనిచేసే భారత్ పే గ్రూప్స్ ఏవైతే ఉంటాయో భారత్ పే గ్రూప్కి ప్రెసిడెంట్గా ఇటీవల వార్తలోకి ఎక్కిన వ్యక్తి ఎవరంటే సోహెల్ సమీర్. సో సోహెల్ సమీర్ అనే వ్యక్తి భారత్ పే గ్రూప్కి ప్రెసిడెంట్గా నియమితులు అవ్వడం జరిగింది ఇటీవల కాలం. నెక్స్ట్ ఇటీవల కాలం మనం చూడండి, RBI డిప్యూటీ గవర్నర్. సో తనెవరు, SS ముంద్రా. సో RBI విషయంలో డిప్యూటీ గవర్నర్లు కానివ్వండి, RBI మాజీ గవర్నర్ కానివ్వండి, ఇటీవల కాలం మనం ఉర్జిత్ పటేల్ గారి గురించి 2 అంశాలు నేర్చుకున్నాం. కొత్తగా ఏ సంస్థలకు నియమితులు అయ్యారు, ఏంటి అది, నావెల్కి సంబంధించి ఏంటి అని చెప్పేసి అవన్నీ మనం చూస్తున్నాం. సో RBI డిప్యూటీ గవర్నర్, మాజీ డిప్యూటీ గవర్నర్ SS ముంద్రా గారు ఈ రోజున ఇండియా బుల్స్ సంస్థ మనకు తెలుసు. ఇండియా బుల్స్ ఏదైతే ఉంటుందో మనకి లోన్ సౌకర్యాలు, ఫైనాన్స్ సౌకర్యాలు ఇవ్వడానికి బ్యాంకులు ఉంటాయి, లోన్స్ ఇస్తాయి బ్యాంకులు. కానీ ప్రైవేట్ సెక్టార్లో సులభతర లోన్లు దొరుకుతాయి, కానీ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటాయి. సో ఇండియా బుల్స్ అంటే ఏంటంటే లోన్లు ఇచ్చే సంస్థ. సో ఆ ఇండియా బుల్స్కి ఈ రోజున CEOగా బ్యాంకింగ్ సెక్టార్లో ఒకప్పుడు పనిచేసిన RBI డిప్యూటీ గవర్నర్గా పనిచేసిన SS ముంద్రా గారు ఈ రోజున CEOగా నియమితులు అయ్యారు. CEO చైర్మన్. సో చైర్మన్గా, అది కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇటీవల నిలుస్తూ వార్తలు నిలిచారు. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కౌశిక్ కోనా. మనకి తెలుసు గో ఎయిర్ సంస్థ ఉంటుంది విమానాలకు సంబంధించి. ప్రస్తుతం విమానయాన రంగం, ప్రైవేట్ విమానయాన రంగం అంతా కూడా నష్టాల్లో ఉంది.
సో గో ఎయిర్ సంస్థకి సంబంధించి ఇటీవల గో ఎయిర్ సీఈఓగా నియమితులైన వ్యక్తి, ప్రైవేట్ సంస్థ గో ఎయిర్, మనకేంటంటే వైమానిక రంగంలో ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి కొన్ని, స్పైస్ జెట్టే కానివ్వండి, కింగ్ ఫిషర్ కానివ్వండి, గో ఎయిర్ కానివ్వండి, ట్రూ జెట్ కానివ్వండి. సో గో ఎయిర్ సీఈఓగా నియమితులైన వ్యక్తి, ప్రైవేట్ సంస్థల గురించి అంత పెద్ద ఇంపార్టెంట్ లేదు, కాకపోతే ఒక వ్యక్తి చూడండి ఒక బిట్గా పనిచేస్తుంది, ఎక్కడైనా బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్లు ఇట్లాంటివి అడుగుతారు. సో కౌశిక్ కోనా ఇటీవల వార్తలు నిలిచారు, ఏ విమానయాన సంస్థకి సీఈఓగా నియమితులయ్యారు అంటారు. కౌశిక్ కోనా గో ఎయిర్ సంస్థకి. అండ్ లాస్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి మనకి కేరళకి సంబంధించి ఒక లిరిక్ రైటర్, సినిమాలో లిరిక్స్ రాస్తారు, అంటే సాంగ్ రైటర్. దాదాపు 70కి పైగా సినిమాల్లో 250కి పైగా పాటలు రాశారు. సో ఇటీవల మరణించిన వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్ చునక్కర రామన్ కుట్టి. చునక్కర రామన్ కుట్టి ఇటీవల వార్తలు నిలిచారు. ఎవరు అంటారు? చునక్కర రామన్ కుట్టి అంటే కేరళ సినిమా పరిశ్రమలో తను చాలా పాటలు కూడా రాశారు. అతను లిరిక్ రైటర్, ఇటీవల మరణించడం జరిగింది. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు. కొన్ని 2-3 అంశాలు ఏమైనా మిస్ అయిన అంశాలు ఉంటే రేపటి క్లాస్తో మనం కలిపి నేర్చుకుందాము. రేపటి క్లాస్లో కలుద్దాము. థ్యాంక్ యూ.